కావాలనుకోండి. టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసారా? ఆయన ఎప్పుడో వచ్చేసారు. నువ్వే కాస్త ఆలస్యంగా వచ్చావు. ఆలస్యంగా వచ్చిందని కారణం ఏమిటో రాసి అటెండెన్స్ లిస్ట్ లో సంతకం పెట్టి తగలాడు. ఏమిటా డిటో వేసేస్తున్నావు? ఇంతకు ముందు లేటుగా వచ్చిన వాళ్ళు ఏదో కారణం రాసుంటారుగా, దాని కింద డిటో పెట్టాను. ఓహో, శీల అబార్షన్ చేయించుకోవడం వల్ల ఆలస్యంగా వచ్చానని రాసింది. నువ్వు కూడా అబార్షన్ చేయించుకున్నావా? చిచి, ఇటువంటి కొట్టేసి కింద పెడతాను. కింద పెడతారా? ఇంకా నేను ఈ బండబూతులు వెళ్ళాను బాబోయ్. ముయ్, సంతకం కింద పెడతాను అనకపోతే ఏమనాలి? ఏమో, నాకు మాత్రం పచ్చి బూతులా వినిపిస్తుంది. మీ బూతు మాటల మధ్య అసలు విషయం మర్చిపోయాను. బుల్డాగ్ పిలుస్తుంది. నన్నా? అవును, బుల్డాగ్ మూడెలా ఉంది? నోరు తెరుచుకుని కోరలు బయట పెట్టు కూర్చుంది. జీవితం మీద ఆశదులుకునేళ్ళు. పిలిచారా సార్? పిలవకుండా లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు? పిలిచే ఉంటాను. సారీ సార్, ఒక్క నిమిషం లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఇస్ దిస్? ఏంటి టోటల్ వేయటం? తప్పెందుకు వచ్చింది? అదేమిటో సార్, ఒక్కోసారి ఒక్కో టోటల్ వచ్చేస్తుంది. ఇలా ఉంటే ఎలా పైకి వస్తావు ఈ జీవితంలో? నువ్వు నీ వయసులో కెనడీ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలుసా? అంతేగా సార్, మీ వయసులో చచ్చేపోయాడు సార్. శుభరామ్, జోకులేసి టెన్షన్ తెప్పించుకో. టైపిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్. ఏం చేస్తాంది? చూసి చెప్పనా సార్? నీ మొహం చూడకుండా చెప్తావా? చూసే చెప్పు. చూడు సార్. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారట? రమ్మలేదు, బ్రాంతి ఏం లేదు. ఏమిటది? అది చెవాయి పెన్సిల్ మరా? ఏమిటో చెప్పడం? సారీ సార్. ఏమిటి టైప్ చేయడం? రా ఇక్కడికి, చదువు. నీ అక్క సార్. అయ్యో సార్, సార్ బండ బూతులు సార్. నీ అక్క నీ అమ్మాయి సార్. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నీ అక్క అని టైప్ చేయడంలో ఏమిటి నీ ఉద్దేశం? సారీ సార్, నీ ఒక్క టైప్ చేయడానికి బదులు నీ అక్క అని టైప్ చేశాను సార్. ఒకటి నొక్కబోయి ఇంకొకటి నొక్కాను. అలాగే గోడలకు నా భుజాన్ని నొక్కుతున్నావా? ఫోన్కి బటన్ పెట్టు. నాది కాదు, నీది. సరిగా టైప్ చేయి. పెన్సిల్ ములుకు ఇరిగిపోయింది, కాస్త చెక్కి పెట్టరా. అయ్యో, ఈ వయసులో నీకేం పోయే కాలం అయ్యా. ఆయనేమో కింద పెడతానంటాడు, నువ్వేమో ములుకు చెక్కమంటావు. ఈ ఆఫీసులో నేను ఉద్యోగం చేయలేను బాబోయ్, నేను ఉద్యోగం చేయలేను బాబోయ్. తద్దినం మహాప్రభు అన్నా నీకు బూతు మాటలా వినబడితే నేనేం చేసావనరా? పోనీ ఓ పని చేసి పెట్టు. ములికి ఇరిగిపోయింది, దీని తొక్కొలిచి పెట్టరా బూతేశ్వరరావు. ఏం బూతు తగ్గించారు తండ్రి? దీనికంటే అదే బెటరు. ఇటై గుడ్ ఈవినింగ్ మావయ్య. నీకు మాత్రం బ్యాడ్ ఈవినింగ్ ఏనయ్యా? ఏ అమ్మ
అమ్మాయి సంగతి తెలిసి కూడా ఎందుకు ఆలస్యంగా వస్తావు? దేవి మంచి మూడ్లో లేదా? బ్రహ్మాండమైన మూడ్లో ఉంది. పని పిల్ల గూడు విరిగింది, డ్రైవర్ కి మాడు పగిలింది. వెళ్ళు పైకి వెళ్ళు వెళ్ళు. గుడ్ ఈవినింగ్ దేవి. ఏమిటి తాలస్యం? ఆఫీస్ లో బోనస్ ఇస్తాను. పార్టీ గీర్తి అని డబ్బు తగిలెట్టారా? చీచి, సీల్ కవర్ అలాగే తీసుకొచ్చాను. ఇదిగో. ఏమిటి కాస్త ఎక్కువ ఉన్నట్టుంది? ఏమిస్తే ఏం లాభంలే, నా పాకెట్ మనీ పెంచవు కదా. దేవి దేవి, ఇవాళ జాలీగా అలా చేసేయండి. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి నీట్ గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి? కంపు కొడుతుంది. వెళ్ళి స్నానం చేయండి. దారితో చేయనా, టవల్తో చేయనా? ఎలాగోలా చేయండి, వెళ్ళండి. శ్రీరామచంద్రుడికి అంత వినయంగా అంత నమ్రతగా సేవ చేస్తున్న ఆ స్త్రీ ఎవరు? చెలికత్త కాదు, కలకత్తా. ఇంకా నయం, శూర్పణఖన్నావు కాదు. ఆవిడ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి భార్య సీతామహాసాధ్వి. భార్య? అంటే ఆ కాలంలో భర్తల డామినేషన్ ఉండేదన్నమాట. కాదు, ఆ కాలంలో మగాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు. అంచేత వాళ్ళకి రోషము పౌరుషం బాగా ఉండేవి. ఉప్పు కారం మీ అమ్మాయి పెడితే కదా రోషం ఉండటానికి. ఇదేమిటి టీవీ అయిపోయింది, చెడిపోయిందా? నీ రిమోట్ కంట్రోలే కాదు, ఆ టీవీ రిమోట్ కంట్రోల్ కూడా మా అమ్మాయి చేతిలోనే ఉంది. బాబాయ్, ఇలాంటి సినిమాలు ఈయనకి ఎందుకు చూపిస్తున్నా? నే పిలవలేదమ్మా, నేను చూస్తుంటే ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన చూడాల్సింది ఇది కాదు. నీకోసం ఏదో స్పెషల్ క్యాసెట్ వేస్తున్నట్టుంది. ఏ సినిమా అంటావు? ఏదో దయ్యం సినిమా. ఓహో. ఇప్పుడు చూడండి. మౌనమో పగలేని బలవంతి నీ పదములకు మృత్యనులే. నన్ను భవదీయదాసుని అల్లుడు గారు, ఇందాక నేనన్న మాట వెనక్కి తిరిగి తీసేసుకుంటున్నానండి. ఎందుచేతనంటే పురాణ కాలంలో కూడా మీలాంటి పుణ్యపురుషులు ఉన్నారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మావితే తల్లించుకుని ఆవిడ కాడు పిలుస్తా అనుకుంటున్నారా? ఆ పని సస్య చేయను. దేవి, నీ పిక్కలు పిసుతుంటే ఏవేవో చిలిపి ఊహలు వస్తున్నాయి. మోకాడు దాటి పైకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏడు నువ్వు మరి నువ్వు కార్పొరేషన్ వాటర్ కూడా రోజు విడుస్తారు. నువ్వు మరీ ఎండగట్టేస్తున్నావు. కాస్త కామ్గా ఉండలేరా? రోజు నేను కామ్గా ఉండబట్టే రోజుకు నువ్వు ట్రిమ్ గా తయారవుతున్నావు. ఏ ఆగటం నా వల్ల కాదు. ఏమిటిది? ఒక్కసారి చెప్తే బుద్ధి ఉండాలి. నోరు మూసుకుని పడుకోండి. వాటికి పస్తేనా? ఈవేళ మాత్రమే కాదు, ఇంకో వారం పస్తే. దేవి దేవి, ఏంటి పని? ఎవరైనా చూస్తే బాగోదు. ఇది ఖండమిడియా, ఎవడొస్తాడే పిచ్చి మొహమా. ఇదిగో ఇట్లా కక్కుర్తి పడకపోతే నా మెళ్ళ 3 ముళ్ళు వేయచ్చుగా. నా మెళ్ళ 3 ముళ్ళు వేయచ్చుగా. నీ మెడ ఏమైనా ఆఫీస్ ఫైల్ అనుకుంటున్నావా? టకటక 3 ముళ్ళు వేసి మీరు వాళ్ళతో చేయడానికి.
ఇదిగో పెళ్ళయ్యే వరకు నా వంట మీద చెయ్యొస్తే ఊరుకోను జాగ్రత్త. నువ్వు చీపురు దించు చీపురే. ఓ పిచ్చి మొహమా, నా ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదే. అమ్మగారు చెప్పిన అమ్మాయిని చేసుకోపోతే ఆవిడ ఎండి గారితో చెప్పి నా ఉద్యోగం బీకించేస్తారు. ఈ లోపు జస్ట్ టిఫిన్ చేసేద్దాం. ఆరోగ్యం అబ్బా. ఫైల్ తీసావా? తీశాను సార్, దుమ్ము దులిపేస్తున్నాను సార్. ఛీ, ఏదో బూత్ మాటలు నువ్వును. బూతా? నేను బూత్ మాట్లాడానా? అయ్యో, నా నోటి నుంచి బూతా? శ్రీరామా, నేను బూత్ మాట్లాడటం ఏంటి నాయనా? ఆరోగ్యం వీడిని పిలిచి నాకు రోగం వచ్చేటట్టుంది. ఏమిటో నీ గోళ? ఆరోగ్యానికి స్టోర్ రూమ్ లో ముఖ్యమైన పని అప్పగించాను, వాడు ఆ పని మీదే ఉంటాడు. ఇదేమిటి చిత్తూరు లెక్కలు పుత్తూరులో రాసా? సారీ సార్. సరిగా గురించా? అలాగే సార్, అలాగే. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చిన్నదో పెద్ద డిసైడ్ చేయాల్సింది నేను. ముందు రిక్వెస్ట్ ఏమిటో చెప్పు. నాకు పెళ్ళయి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది సార్. అయితే ఏంటంట? మీరు మా ఇంటికి మీ మిస్సెస్ తో రావాలి సార్. అది అది జనరల్ గా నా మిస్సెస్ తో బయట ఫంక్షన్స్ కి రానయ్యా. దాందే ఉంది సార్, నా భార్య కూడా పెద్ద అందగత్తేం కాదు. నా భార్య అందగత్తే కదా నీకు చెప్పానా? టెన్షన్ తెప్పించకు. సాయంకాలం నాకు మీటింగ్ ఉంది, ఏమాత్రం వీలుండదు. అలా అనకండి సార్. పులి లాంటి మీరు మా ఇంటికి వస్తే కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టు ఉంటుంది సార్. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నావు. సాయంకాలం ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేయడానికి వీలుంటుందో లేదో ప్రోగ్రామ్ క్యాస్ట్ చూసి చెప్పాలి. ఒకసారి నువ్వు బయటికి వెళ్తావా? అలాగే సార్. అసలు భార్య అనేది ఎలా ఉండాలి? భర్తకు దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, తల్లిలా కడుపు నింపాలి, పాన్పు మీద రంభలా ఉండాలి, రూపంలో మహాలక్ష్మిలా ఉండాలి, క్షమలో భూదేవికున్నంత సహనం ఉండాలి. మీ వారి గురించి ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, పాపం ఆయన ఎప్పటి నుంచి ఫోన్లో వెయిట్ చేస్తున్నారో ఏమిటో. ఇప్పుడే వస్తాను. దేవికారానికి భర్త అంటే ఎంత భక్తో చూసారా? మీటింగ్ లో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ఫోన్ చేయడం ఏమిటి? కోపడుకు దేవి, మా ఆఫీసులో శివరామ్ అని ఒక క్లర్క్ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఏమైంది? దెయ్యం పట్టిందా? నువ్వు చెప్పింది కూడా నిజమే. అప్పుడప్పుడు మన కింద పనిచేసే వాళ్ళని కూడా సంతోష పెట్టాలి కదా. సర్లే, 8 వచ్చేయండి. మీరు వంట చేయాలి, నేను తినాలి, గుర్తుందిగా? అది నేను రోజు చేసే పనే కదా దేవి. అవును, శివరాం ఇంటికి వెళ్ళొద్దు అని అంటామనుకున్నాను. వెళ్ళమని అన్నావంటే నా కింద పని చేసేవాళ్ళ సంగతి కూడా అప్పుడప్పుడు నేను చూడాలి కదా. హలో, ఎక్కడ తెచ్చావయ్యా? రాలే, కొట్టి కొట్టి నొప్పి పుట్టింది. అయ్యో బాబాయ్, కొట్టి కొట్టి నెప్పుట్టిందా? సార్, ఇది బండ బూత్ సార్. సార్, మీకు నా మీద కోపం ఉంటే మెమో ఇవ్వండి సార్, జీతం కట్ చేయండి సార్, డిస్మిస్ చేయండి సార్, కానీ బూతులు వాడకండి. వెళ్ళి ఆ ఇడియట్ బిలో. ఏ ఇడియట్ సార్? మన ఆఫీసులో అందరూ ఇడియట్సేగా. అదేనయ్యా శివరాముని. ఓహో, అంటే అంటే వడకట్టిన వెదవా అని. చేసావు కానీ వెళ్ళిపిలో. అలాగే సార్. బాగున్నాయి వీటికి శ్రీమతిలాగా, హాటు నీలాగా తగలంటాయి సార్. నాకు ఇందులో ఏదో ద్వందార్థం గోచిస్తుంది సార్. ద్వందార్థం కాదురా, 100 అర్థాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడితే అర్థమే లేదు. నీ అనుమానాలతో నేను బూతు మాట్లాడుతున్నానో మంచి మాట్లాడుతున్నానో అర్థం కాకుండా పోతుంది. నా మాటలు వెళ్ళకపోతే నీ చెవిలో దూదు పెట్టుకో, లేకపోతే సీసం పోసుకొని చావు. వదిలేండి సార్, ఇక వదిలేండి. ఈ పాటికి బుల్డాగ్ వచ్చేస్తుంటాడు. నాకన్నా మీరంతా ముందుగా పార్టీకి వస్తారని మనల్ని కరిచేస్తాడు. అవును రే, అదే నిజమే. వస్తా. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. రండి సార్, రండి. వెల్కమ్. కూర్చోండి. పర్వాలేదు, ఇల్లు బాగానే ఉంది. కూర్చోండి సార్. ఏం లేదు, గ్యాస్ ఎక్కువైంది. గోళీ సోడా తెమ్మంటారు సార్? గోలీ సోడా ఇందాకే తగ్గనయ్యా, గోలి గొంతుకట్టు పడింది. అందుకేనా సార్ ఇక్కడ ఉండగా ఉంది? శివరాం, నాకు టెన్షన్ తెప్పించగయ్యా. నేను నీకు బాసుని. సారీ సార్. సారీ, మిమ్మల్ని కాదు సార్, దాన్ని. ఏయ్ లక్ష్మి, లక్ష్మి.
ఎవరినో ఎంత దబాయించి పిలుస్తున్నావు? మా ఇంటి ఆవిడ సార్. ఓ, మీ హౌస్ ఓనర్నా? మా హౌస్ ఓనర్ అలా పిలిస్తే వాళ్ళ ఆయన నన్ను తన్ని తగలేస్తాడు సార్. మరి ఎవరిని పిలుస్తున్నావు? మీ పని మనిషినా? అలాంటిదే మా ఆవిడ్ని. మీ ఆవిడ? అవును సార్. ఇలా పిలిస్తే వస్తుందా? కరెక్ట్ సార్, అలా పిలిస్తే రాదు. ఇప్పుడు చూడండి. ఏయ్ గాడిదే, అంట్ల కుంక, రావే త్వరగా రా. పిలిచారండి? పిలవగానే ఎందుకు రాలేదే? ఇంట్లో పనిలో ఉన్నానండి. పిలవగానే రాకపోతే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎవరో తెలుసా? మా బాస్. ఓహో, మీరప్పుడప్పుడు బుల్డాగ్ ఆయనేనైనా? సారీ సార్. శివరాం, ఆఫీసుకు రా, నీ సీటు చింపేస్తా. రావే, ఇలా రా. సార్ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో. అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అలా అనకండి సార్. మన తెలుగుదేశంలో ఎంత ఎక్కువగా పాదాబంధనాలు చేస్తే అంత త్వరగా పైకి వస్తారు సార్. మేమిద్దరం చల్లగా ఉండాలని ఆశీర్వదించాను సార్. ఓకే ఓకే ఓకే, సరే సరే. హైదరాబాద్ లో మత కలహాల్లా, రాజకీయాల్లో రౌడీజన్లా కలకాలం చల్లగా ఉండండి. ఆ దేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి. ఎలా ఉండి సెటిల్ అయిపోయి వెళ్ళు, వెళ్ళి కాఫీ పట్టరా. ఓ దేవి, దేవి. సార్, మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను. భక్తి కదయ్యా, భయం. అవును, పెళ్లి రోజుని కూడా చూడకుండా ఏమిటయ్యా పెళ్ళని అలా తిట్టేస్తున్నావు? సార్, పెళ్లి రోజని పుట్టినరోజని మనం ఆడవాళ్ళకి ఎక్కువ చనివిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు సార్. అందుకే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే? కాఫీ త్వరగా పట్టరా. ఇవ్వు. పర్లేదు పర్లేదు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాఫీ తాగండి. ఏమైంది సార్? పంచదార తక్కువైందా? పంచదార వేయలేదా? పంచదార ఒక చెంచా ఎక్కువ వేశారండి. అదే పొరపాటు, నాకు షుగర్ కంప్లైంట్. నీకు షుగర్ కంప్లైంట్? సార్కి చక్కెర వ్యాధి ఉంటే పంచదార ఎక్కువ వేస్తావా? బుద్ధుందా, జ్ఞానం ఉందా? ఓ, వెళ్ళి ఇంకో కాఫీ పట్టరా. సర్లేదయ్యా. నాకు చక్కెర వ్యాధి ఉన్నట్టు నా పెళ్ళానికే తెలియదు, నీ పెళ్ళానికి ఎలా తెలుస్తుంది? ఎవరి పెళ్ళాం అయితేనేమి సార్, తెలుసుకోవాలి. తెలుసుకోవడమే పెళ్ళాల డ్యూటీ. దేవి, దేవి. మీరు వచ్చారు కదా అని చదివిస్తే రేపు నేను దాన్ని కలిసైపోతాను సార్. త్వరగా రావే. ఏం రాసిమోహ, ఇవ్వు. టూ మచ్ టూ మచ్ టూ మచ్. టూ మచ్చా? సగం నాకివ్వండి సార్, నేను తాగుతాను. శివరాం, టెన్షన్ తెప్పించకు. నువ్వు పెళ్ళాన్ని గద్దించడం టూ మచ్ అన్నానయ్యా. మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాడిని నేనే నా పెళ్ళాన్ని ఇంత కంట్రోల్లో పెట్టున్నానే. మీరు మీ పెళ్ళాన్ని ఇంకెంత కంట్రోల్లో పెట్టుంటారు సార్. దేవి, దేవి. ఈ చీర వెడ్డింగ్ డే కని కొన్నాను. ఎలా ఉంది సార్? ఏమ్మా, ఇది కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకున్నావా? అద్దంలో ఎంత అందంగా కనిపిస్తాననేది ముఖ్యం కాదండి, ఆయన కంటికి అందంగా కనిపిస్తే చాలు. దేవి, దేవి. మీకు దేవి అంటే చాలా భక్తి అనుకుంటాను సార్. అవునవును. అమ్మో, టైం అయిపోయింది, నేను వస్తా. అయ్యో, సార్ 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 సార్, భోంచేసి వెళ్ళండి సార్. నండాలి, వడ్డించాలి. వండింది వడ్డించేస్తుంది సార్. వండాలి, వడ్డించాలి. అదే సార్, వండింది వడ్డించేస్తుంది. శివరాం, వండాలి, వడ్డించాలయ్యా. ప్లీజ్ సార్. ఇదేమిటి, భోంచేమంటే ఏడుస్తాడేమిటి మెంటల్ గాడు? ఏమో అనుకున్నాం గాని మన శివరాం ఆఫీసులో పిల్లైనా ఇంట్లో పులయ్యా భార్యను చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. నువ్వు నోరు మీ, ఇందులో భూత్ ఏమీ లేదు. నువ్వులు అనకముందే నూనెతో వచ్చి నిలబడేలా చేశాడు. నా భార్య కూడా ఉంది నా చేత వంట చేస్తుందా? అది మన ఆఫీసులో అందరూ చేసే పనే కదా సార్. గురువు గారి భార్య ఇంట్లో అంట్లు కూడా తోవిస్తుంది సార్. అవుతాను. ఏమిటి తప్పేమిటి? మహామహా శ్రీకృష్ణుడు అంతటి వాడే చాలా కాళ్ళు పట్టాడు తెలుసా? అయితే గురువు గారు రిటైర్ అయిన తర్వాత మాలిష్ పని చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Go to your seat. Come on, sit. మిస్టర్ శివరాం, ఆఫీస్ అయిన రాదు నువ్వు నాతో రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్స్టాండ్? అలాగే సార్. గోవిందా గోవిందా, మన శివరాము గారి ఉద్యోగం గోవిందా. ఆఫీసులో మీటింగ్ పెట్టాడని మన బాసు కోపం వచ్చినట్టుంది. గతంలో ఇలాగే ఒకడిని ఆఫీస్ అయ్యాక బయటికి తీసుకెళ్లి డిస్మిస్ ఆర్డర్ చేతిలో పెట్టాడు మన శివరాం. గురుగారు, గురుగారు,
అవుట్ అని అనటంలో భూతేం లేదు కదా? లేదురా. కొట్టారంటే సారీ సార్, సారీ. నేను సారీ సార్. సార్ నా మాట నమ్మండి సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఆఫీస్ స్టాఫ్ అంతా ఏదో మాట్లాడుకుంటుంటే నేను కూడా సరదాకి. నేను నమ్మను. నువ్వు అసలే నాటకాలు రాయడివి. నిన్న నువ్వు నీ భార్య మీద అరాతి జలాయించడం అది నాటకం కాదు. ఆ లక్ష్మి నాటకాలు అమ్మాయి కాదు. కాదు సార్, లక్ష్మి నా భార్య సార్. మీ మీద ఒట్టు. నా భార్య నా కంటి చూపుకే భయపడేటట్టు పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నాను సార్. నిజమా? అవును సార్. అవును, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, ఇదేనా సార్? అదే అది అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా. నీకు ఒక విషయం చెప్తాను, ఎవరితో చెప్పవు కదా? పర్లేదు చెప్పండి సార్. ప్రామిస్? ప్రామిస్. సార్ ఏమైంది సార్? ఎందుకు బాధపడుతున్నారు సార్? చెప్పండి సార్. పులికి ఆపోజిట్ ఏమిటయ్యా? పులికి ఆపోజిట్ నువ్వు మీ ఇంట్లో పులి అయితే నేను మా ఇంట్లో పిల్ల. సార్ ఆఫీస్ లో మా అందరికి సింహ స్వప్నంలా ఉండే మీరు ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పెళ్ళ ముందు పిల్ల. పిల్లైనా పర్వాలేదయ్యా, పిల్లి పిల్ల. చెయ్యి. బాబు నీలాగా పెళ్ళ మీద అసాధి జలాయించడం ఎలాగో చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా, ఆ తర్వాత అసహించుంది కానీ. మిస్టర్ పురుషోత్తం, ఆ పైపు ఇలా ఇవ్వండి. శివరాం, నేను నీ బాసుని, టెన్షన్ పెట్టకు. ఊరుకోండి సార్. ఇంట్లో పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవడానికి ధైర్యం లేని మీరు నన్ను బెదిరిస్తారా? ఇదిగో, ఇక నన్ను బెదిరించారో ఉద్యోగానికి రాజీనామా చేసి మీ విషయం ఊరంతా చెప్పేస్తాను. అప్పుడు మీ సీటీ సింపుల్ గా సిరిగిపోద్ది. ఫాలో మీ. అధికారం చేతికి రావాలంటే అసలు అధికారం ఎలా పోగొట్టుకున్నారో తెలియాలి. మగవాడి జీవితంలో తొలి రాత్రి అంటే శోభనం రాత్రి అంటూ ఒకటి ఉంటుంది, గుర్తుందా? అయ్యో, అది ఎలా మర్చిపోగలనయ్యా? అయితే ఆ రాత్రి ఏమేం చేశారో చెప్పండి. ఎలా చెప్తానయ్యా, సిగ్గేస్తుంది. పెళ్ళానికి లొంగి ఉండడానికి సిగ్గులేదు. ప్రతి మగవాడి భవిష్యత్తు ఆ తొలి రాత్రి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రాత్రి వివరాలు నాకు చెప్తే మీ వీక్ పాయింట్ ఎక్కడో, మీరెక్కడ దెబ్బతిన్నారో నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నా సలహా నేను చెప్పగలను. అలాగా? అయితే చెప్తాను. ఫస్ట్ నైట్ మంచి టెన్షన్ తో గదిలో వెయిట్ చేస్తాను. పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాను. ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా చెప్పవయ్యా. ఇవాళ జీతాల రోజు, తొందరగా వెళ్ళకపోతే నా చేత గోడ కుర్చీ వేస్తుంది మావిడ. అంటే మీ జీతం అంతా మీ ఆవిడకే ఇచ్చేస్తారా? సీల్ కవర్ అలాగే ఇచ్చేయాలి. ఇచ్చేస్తే మెచ్చుకొని ఒక 50 రూపాయలు నాకు పాకెట్ మనీగా ఇచ్చేస్తుంది. ఆహా, ఎంతటి మహానుభావులు సార్. మగ జాతంతా మీ కాళ్ళకి దండం పెట్టాలి. ఎక్కడ సార్ మీ కాళ్ళు? పర్లేదు. ఊరుకోండి సార్. అయ్యో, కవర్ చెప్పేసావేంటి? మావిడ నా డొక్క చెప్పేస్తుందయా. ఎక్కువ మాట్లాడితే గోప్ పగలవటండి. కొట్టడమా? నేనా? మా ఆవిడని కొట్టడమా? అవును సార్. అమ్మో, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. సార్, పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ అన్నాడు గిరీజ్. పెళ్ళాన్ని కొట్టనివాడు పంది పిల్లై పుట్టున్ అంటున్నాడు ఈ శివరాం. ఒకసారి కొట్టి చూడండి. కాళ్ల బేరానికి రాకపోతే నన్ను అడగండి. ఏమిటో నాకు దడా వణుకు ముచ్చోట్లు వస్తున్నాయి. ఎందుకైనా మంచిది నువ్వు నా తరా. నాకు డ్రామా రియాతులతోనే నేను వస్తాను. డ్యూటీలో ఉన్నప్పుడు నేను లీవ్ ఇస్తాను లేవయ్యా. ప్లీజ్ నాతో రావయ్యా, ప్లీజ్. ఆల్ రైట్, కానీ ధైర్యంగా ఉండండి. ఈ రోజు ఒక మేకపిల్ల పులవబోతుంది. నువ్వు చెప్పింది కనుక రివర్స్ అయితే మేకపిల్ల పులి అవ్వదు, బిర్యానీ అవుతుంది. రెడీ సార్. అదేమిటి సార్, రిజిస్టర్ మీద సంతకం పెడుతున్నారు? ఏం చెప్పమంటావా, అది నా కర్మ. ఇంట్లోంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గూర్ఖా దగ్గర సంతకం పెట్టాలని మా ఆవిడ ఆర్డర్స్ పాస్ చేసింది. మీకు గుండె లేదనుకున్నాను, వెన్నెముక కూడా లేదు. ఉందయ్యా, కాకపోతే కాస్త బెండ్ అయింది అంతే. రండి సార్. అది అది నేను క్లర్క్ గా పనిచేసే ఆఫీస్ లో ఈయన ఎండిగా పనిచేస్తున్నాను. నేను ఎండిగా పనిచేసే ఆఫీస్ లో నువ్వు క్లర్క్ గా పనిచేస్తున్నావయ్యా. కొంచెం రివర్స్ చేసి చెప్పాడు. ఆఫీస్ ఫైల్స్ చెక్ చేద్దామని వెంట తీసుకొచ్చాను. అయితే మాత్రం ఒక క్లర్క్ గాని మన ఇంటికి తీసుకొస్తారా? ఏమిటో ఆ కంగారు? నువ్వు గుమాస్తాగాడి అని పుట్టావా? నేను మనిషినే అని ధైర్యంగా చెప్పు. బాబాయ్, నేను బజార్ ఇల్లు వస్తాను. జీతం కవర్ తీసుకుని పైకి రండి.
చూసావుగా సూర్పడక తాతకి వగైరా వగైరా రాక్షస వంశంలో జన్మించింది. ఇప్పుడు చెప్పు, నువ్వు దీంతో కాపురం చేయగలవా? ఏంటి మీరు వదిలించుకొని నాకు తగిలించాలని చూస్తున్నారా? శివరాం, టెన్షన్ తెప్పించకు. వాట్ ఐ మీన్, ఇలాంటి దాంతో నువ్వు కాపురం చేయగలవా అని. అమ్మో, నా వల్ల కాదు. నా దుస్థితి ఏమిటో తెలిసింది కదా, ఇప్పుడు చెప్పు ఏం చేయమంటావు? చించిన కవర్ తీసుకెళ్ళి ఇచ్చేయండి. అమ్మో, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుందయ్యా. అయితే మీరు తిట్టండి సార్, మరీ ఎక్కువ మాట్లాడితే గొప్పలు కొట్టండి. అంతేనంటావా? అంతే. ఏమిటో భయం వేస్తున్నట్టుందయ్యా. ఎవరైనా ఒక మహావీరుని తలుచుకోండి, ధైర్యం అదే వస్తుంది. ఇంకెవరున్నారు మహావీరుడు? ఆంజనేయ స్వామి. జై వీరాంజనేయ. ఏమిటో ధైర్యం వస్తున్నట్టే ఉందయ్యా. అదే ఊపులో వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యూ. కవర్ చింపుందేమిటి? అంతే, అది అలా చింపే ఉంటుంది. ఎంత ధైర్యం! నన్నే ఎదిరిస్తారా? అదేమిటో చాలా సడన్ గా ధైర్యం వచ్చేసింది నాకు. ఎవరిని అడిగి కవర్ చింపారు? అది నా డబ్బు, నా ఇష్టం. నాకు తిక్కరేగిందంటే కవరే కాదు, లోపల ఉన్న నోట్లు కూడా చెప్పేస్తాను. అది గురు, తుమ్ము తులిపే గురు. పిల్లల జీవితం బెకిల్లాము ఆపండి. ముందు నేనే సాపవే. నన్ను నాకంటారా? ఆపే అంటారా? ఏ అంటానే, వసే అంటానే, ఏమి చే అంటానే, ఏమేమే అంటానే, ఏమేమో అనేస్తానే. అది నా ఇష్టం. ఏం చేస్తావే? ఏం చేస్తానో ఇప్పుడు చూడండి. ఏమిటే చూసేది? నువ్వే చూడు, ఆ తర్వాత ఏడు. ప్రతి పిల్లి ఏదో ఒక రోజు పుల్లి అవుతుంది. ఊరుకోండి మేడం, ఊరుకోండి. కుటుంబం అన్నాక ఇలాంటి కలతలు వస్తూనే ఉంటాయి. కొట్టింది ఎవరో కాదు కదా, మీ భర్తే కదా. నేను అందుకు ఏడవడం లేదయ్యా. మరి మా 5 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఎప్పుడూ నేను ఎనిమిది చేసుకోలేదు. పాపిస్తాన్ని ఇవన్నీ కొట్టాను. ఆయన్ని కొంచెం ఆదర్శమయ్యా. రామ్, నిన్ను తాగలయ్యాను. ఇలా పెట్ట నిన్ను. హాయ్. హలో. హాయ్ బేబీ. హలో ఫ్రెండ్. మా డెబిట్ లో కాదు, క్రెడిట్ లో రాయమ్మా. శివరాం, నీకేమైనా పిచ్చి పట్టిందా? లోపల బుల్డాగ్ ఉన్నాడు, సిగరెట్ పడై. ఈ రోజు నుంచి ఆఫీస్ రూల్స్ అన్ని మార్చేస్తున్నాం. లోపల బుల్డాగ్ పిలుస్తుంది, నోట్లో సిగరెట్ పెట్టుకుని అలాగే లోపలికి రమ్మంటుంది. ఏం ఆయన పైపుకి నిప్పట్టించాలా? ఏమిటయ్యా బొత్తిగా భయం లేకుండా తయారయ్యావు? భయమా? నాకా? నీ ప్రశ్నకి సమాధానం పురుష్ చేత చెప్పిస్తాను. వెయిట్ హియర్. సిగరెట్. హాయ్ పురుష్. షట్ అప్. నన్ను పేరు పెట్టి పిలిచేంత మొనగాడవయ్యావు నువ్వు. ఇంట్లో ఆడదాని దగ్గర దెబ్బలు తిని నీకు గౌరవం ఏంటండి? షట్ అప్. నోట్లో సిగరెట్ ఏమిటి? సిగరెట్ పీల్చగా పీల్చగా ఒక్కటే సుఖం. నీ ఐడియాలు వినగా వినగా నాకు ఒకటే దుఃఖం. చూడు మిస్టర్ శివరాం, ఇది ఆఫీస్. ఇక్కడ నువ్వు నన్ను పురుష కృష్ణ పేర్లు పెట్టి పిలవటాలు, సిగరెట్ తో లోపల రావటాలు నేను సహించను. అప్ టు 5 నేను నీకు బాస్. ఆఫ్టర్ 5 నువ్వు నాకు బాస్ అయ్యా. నేనే నీకు సిగరెట్ వెలిగిస్తాను. ఓకే, మన మధ్య చిన్న అండర్స్టాండింగ్. ఓకే పురుష్. అదిగో మళ్ళీ. సారీ. ఓకే బాస్. దాట్స్ గుడ్, యూ కెన్ గో. ఇప్పుడు దెబ్బలు తింటేనే మనిషి జీవితంలో ముందుకు వెళ్ళగలదు సార్. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే మార్గం నేను చెప్తాను కదా. ప్లీజ్ కూల్ డౌన్. అవును, మీ ఆవిడ మిగతా విషయాల్లో ఎలా ఉంటుంది సార్? మిగతా విషయాలంటే? అదే సార్, షైర్లు, షికార్లు, సరదాలు, టట్టడవులు. ఓ, ఆ విషయంలో. ఏ విషయంలో? అదే ఈ విషయాల్లో సార్.
ఓ అదే శివరాం, నువ్వు రేషన్లో ఏం తీసుకుంటావా? అదే పప్పు ఉప్పు బియ్యం కిరసనాయలు. నా రేషన్లో సెక్స్ కూడా చేర్చుందయ్యా మా ఆవిడ. ఏమిటి? అలా కంట్రోల్లో ఉంటేనే ఒళ్ళు రబ్బరి బంతిలా ఉంటుందట. అలా చెప్పండి. ఏమిట్రా పెళ్ళై 5 ఏళ్ళైనా ఒళ్ళు పిటపిటలాడుతుంది అనుకున్నాను. శివరాం, నాకు టెన్షన్ తెప్పించకు. సార్ సార్ సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఆమె నాకు ఒరిజినల్ లాంటిది సార్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. ఇలా రా అన్నయ్య. తమ్ముడు, దాన్ని దారిలోకి తీసుకొచ్చే మార్గం ఏదన్నా ఒకటి చెప్పవా? అంటే అదే సరదాలు సరసాలు తట్టటావులు. ఓహో, రేషన్ తీసేసే మార్గం అడుగుతున్నారన్నమాట. ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది, చెవిలో పడండి. ఐడియా బాగానే ఉంది. ఇది కూడా చెప్పదెబ్బతిని ఏర్పాటేనా? డోంట్ వరీ సార్, అద్భుతమైన ఐడియా. తిప్పేయండి. చీరేస్తా. బాబాయ్ విన్నారా? చూసారా ఏం చేస్తున్నాడు? షోక్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చావా? ఏడ్చినట్టుంది. బాబాయ్ బాబాయ్, నువ్వు ఆయన వెనకే ఫాలో అవ్వు. ఫాలో అవ్వటానికి మీ ఆయన ఏమన్నా గౌతమ బుద్ధుడా, మహాత్మా గాంధీనా? వెళ్ళు బాబాయ్. పాలిటి గైడు. ఇదిగా ఈ లాచీ ఏమిటయ్యా? నవ్వెందుకు చెప్పు. నిజంగా తెలియదా సార్? తెలియకేగా అడుగుతున్నది. చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉండే లాడ్జి సార్. అంటే స్పెషల్ ఏసీ అన్నమాట. ఇంకా అర్థం కాలేదా సార్? చిలక్ కొట్టిన జామ పళ్ళు ఉండే లాడ్జి. ఒక్కసారి అటు చూడండి. చచ్చింది గొర్రె, నీ నమ్మకం మాడా. అది నా కన్ను కొడుతుంది. పోదమ్మా. నా బంగారు తండ్రి, లోపలికి వెళ్ళు. అంత చిన్న వచ్చేసావా? అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ విషయం మా ఆవిడ తెలిస్తే నా కొప్ప మునిగిపోతున్నాయా? తెలియాలనే కదా సార్ ఈ సెటప్ చేసింది. ఈ విషయం మీ ఆవిడకి తెలియాలి, ఆవిడ కోప్పడాలి, తిరిగి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి. ఏమని? ఒసేయ్, నువ్వు నాకు రేషన్ పెట్టావు కదే, అది తీసేసి నాతో సరదాగా ఉంటే నేను ఊరి మీద పడేవాడిని కాదు కదే. ఆ లాడ్జీలో నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదే అని చెప్పండి సార్. చెప్తే ఊరుకుంటున్నా? ఎందుకు ఊరుకోదు? భర్త చెడిపోవడం ఏ భార్య చూస్తూ ఊరుకోదు. వెంటనే రేషన్ తీసేస్తుంది. ఆ తర్వాత మీ పని జంబరికి పంప. ఇవ్వండి రూమ్ తాళాలు. గుళ్ళ వేసుకొని బుద్ధిగా 9 గంటల దాకా ఇక్కడే ఉండండి. ఆ తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఓకే, వస్తాను. ఇక్కడ ఉంటే నా సేవలు చనిపోతున్నాను భయంగా ఉన్నాయా? నువ్వు కూడా నా తోడుగా ఉన్నాయా? ప్లీజ్. నా వల్ల కాదు సార్. ఒక పక్క మ్యూజిక్ రిహార్సల్స్, మరో పక్క డ్రామా రిహార్సల్స్. మ్యూజిక్ డ్రామా 2 పనులు ఉన్నాయి. వస్తాను. శివరాం ప్లీజ్, శివరాం ఉండయా? బాబాయ్, నువ్వు చెప్పేది నిజమా? నీ మీదొట్టమ్మా. అక్కడికి వెళ్ళిన పాపానికి నేను దేవాలయానికి కూడా వెళ్ళొచ్చాను. చిచి, ఇంత ద్రోహం చేస్తాడా? ఇందులో ద్రోహమే ఉందమ్మా. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు. బాబాయ్, నా అభిప్రాయం చెప్పారంటే ఫోను. హలో, దేవకరణ్ స్పీకింగ్. నేను 2 టౌన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. మేము టక్కర్ లాడ్జి మీద రైడ్ చేశామండి.
అయితే నన్నేం చెప్పటా? ఆ లాడ్జిలో మీ వారు కూడా పట్టుబడ్డారు. ఇటు తల విప్పింది. దేవి 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 నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. వెళ్ళి వరండాలో పడుకోండి. వెళ్ళండి. దేవి బుద్ధి కలిసి అక్కడికి వెళ్ళాను. నన్ను క్షమించు దేవి. భర్త పరాయి స్త్రీతో కుడికొస్తే క్షమించాలా? అంత సహనం నాకు లేదు. ఇక మీద మీకు నా పక్క మీద కాదు, నా పక్కన కూడా స్థానం లేదు. వెళ్ళండి. దేవి పాడు చోటుకి వెళ్ళానే కానీ పాడైపోలేదు దేవి. నన్ను నమ్ము దేవి. శివరాన్ని మిమ్మల్ని అడగలేదు. గెట్ అవుట్. దేవి వెళ్ళండి. దేవి దేవి రే శివరాం, రేషన్ సిస్టమ్ తీయించేస్తానని చెప్పి అసలు రేషన్ కార్డు లేకుండా చేసావు కదరా. ఉండు, నీ పని చెబుతాను. అమ్మా, అతను నేనే తప్పు చేయలేదు, పొరపాటు అయిపోయింది, క్షమించమని అడుగుతున్నాడు కదా. ఈ పొరపాటు అలవాటు కాకుండా ఉండాలంటే ఈ మాత్రం శిక్ష అవసరం బాబాయ్. లేడీస్ క్లబ్ సెక్రటరీని ఈ విషయం 10 మందికి తెలిస్తే నా పరువు ఏం కావాలి? ఇంట్లో భార్య ఉండగా భర్త బజార్ల వెంట తిరుగుతున్నాడని తెలిసినా నీ పరువు పోతుంది. బాబాయ్, నా అభిప్రాయం చెప్పానంతే. సార్ కొట్టండి సార్ నరికినా పాపలేదు. ఊళ్ళోని మంచి లాడ్జీలుంటే ఆ చక్కని లాడ్జీ పంపిస్తావా? ఇంతకుముందు కనీసం పక్కనైనా పడుకొని ఇచ్చేది. ఇప్పుడు చాపాతి నుంచి బయటికి పంపమంటున్నాయా? అలాగా? నిన్న రాత్రి మీరు జాలీగా ఉన్నారనుకుని నేను డబుల్ జాలీగా గడిపేశాను. అసలే ఏడుస్తుంటే ఇంకా నన్ను ఏడిపించగయా? మిమ్మల్ని నవ్వించడానికి ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా చెప్పంటారా సార్? కొత్త ఐడియా వినాలని ఆశగానే ఉంది, కానీ అది కనుక ఫెయిల్ అయిందంటే నాకేదో బాత్రూమ్లు కనిపిస్తున్నాయా మా ఆవిడ? మీ బానిస బతుకు కంటే అదే బెటర్ సార్. శివరాం, టెన్షన్ తెప్పించగా కొత్త ఐడియా ఏమిటో చెప్పి ఏడు. చెప్పంటా? ఫాలో మీ. దేవిక రాణి, దేవి పతివ్రత శిరోమణి, సతీ అనసూయ, బయటరా, కామన్. నా పర్మిషన్ లేకుండా కార్ తీసుకెళ్ళడమే కాకుండా తాగొస్తాడా? ఇంత ధైర్యం ఉండి చెప్తాను. అమ్మా, వెనకటికొకడు ఇలాగే పెళ్ళాం ఎందుకు తాగొచ్చావని అడిగితే కోపం వచ్చి ముక్కు కొరికేశాట. ఎందుకైనా మంచిది, నేను ఎడతాను. అల్లుడు గారు, అర్ధరాత్రి పూట ఏమిటి అల్లరి? లోపలికి పదండి. మామా నమస్కారం మామగారు. సారీ, ఐఎమ్ సో సారీ. ఓకే, కొంచెం డోస్ ఎక్కువైంది. పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ. నేను తాగొచ్చాను తెలిస్తే నా పెళ్ళం రాక్షసి, పిశాచి, కూతురు, దయ్యం నిప్పులు తొక్కిన కోతులా గంతులేస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం దాంతో చెప్పకండి. అలాగే పదండి. అసలు మా అమ్మాయి నిన్ను ఏనాడైనా కష్టపెట్టిందిటయ్యా? ఎప్పుడు సుఖం పెట్టిందని? ఏనాడైనా ప్రేమగా పలకరించిందా? No. కమ్మగా ఒక కప్పు కాఫీ ఇచ్చిందా? ఆప్యాయంగా అన్నం పెట్టిందా? 5 years, నా మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అట్లీస్ట్ ఎత్తుకుని ముద్దడానికి ఒక్క పశువుని, ఒక్క శిశువుని కనిచ్చిందా? చెప్పండి. నువ్వు తాగొచ్చావని కనిపెట్టింది. భయం అనుకున్నా? చెప్పాలంటే మందు కొట్టేళ్ళమని గొప్ప సలహా ఇచ్చారు. మందు కొట్టగానే పెద్ద ధైర్యం వచ్చేసింది. పిలుదని నిన్ను మనిషిగా మార్చడానికి ఎంత మంచి సలహా ఇచ్చిన మహానుభావుడు ఎవరినైనా? తాగిన మైకల్లో మా శివరాం పేరు చెప్పేస్తాను అనుకున్నావా? వెళ్ళడానికి చెంచాగిరి చేస్తానేమో గాని గురుద్రోహం మాత్రం చేయను. ఓకే ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్. గాడ్ బ్లెస్ యూ శివరాం. బాబాయ్, ఎవరి శివరాం? వాడేనమ్మా. అల్లుడు గారు నీ మీద మొట్టమొదటిసారి ఎదురు తిరగడానికి ప్రయత్నించి దెబ్బతిన్న రోజున ఇంకొకడు ఆయనతో పాటు వచ్చాడే,
వాడే శివరాం. ఆ శివరాంగడి వివరాలన్నీ నాకు వెంటనే కావాలి. ఆరోగ్యం ద్వారా నేను ఎప్పుడో సేకరించి పెట్టానమ్మా. వాడు ఇంట్లో పులి. వాడు పెళ్ళాం మీద అరిచే అరుపులు 6 వీధుల వరకు వినిపిస్తాయిట. వాడు కొట్టే దెబ్బలకి పెళ్ళాం ఏడ్చే ఏడుపు 7 మైళ్ళ దూరం వినిపిస్తుందిట. వాడు పెళ్ళాన్ని చెప్పు కింద తేల్లాగా, కాలి కింద నల్లిలాగా, కట్టు బానిసలాగా చూస్తాట. ఐసి అందుకే నన్ను కూడా బానిసం చేయాలని మా ఆయనకి సలహాలు ఇస్తున్నాడా? ఆల్ రైట్ శివరాం, నాతో తలపడ్డ నేరానికి నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేసి నా కాళ్ళ మీద పడి క్షమించమని అడుక్కునేలా చేస్తాను. వచ్చింది కుర్రే. అడుగు వస్తున్నాడే వాడే. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి సార్? డ్రామా రిహార్సల్స్ కి. అలాగా, నిన్న హాస్పిటల్ పంపిద్దామని వచ్చావే? పేపర్లు చెరిగిపోతాయి, కాలు తీయండి. తీయకపోతే పర్మనెంట్ గా కాలిపోద్ది. ఏంట్రాయ్ హీరో డైలాగ్ కొడుతున్నావు? డ్రామా హీరో కదా, అయితే నువ్వు డ్రామా డైలాగ్ కొడుతుండు, నువ్వు నిన్ను కొడుతుంటావు. దున్నపోతుల్లో నలుగురున్నారు, ఒక్కడిని ఏమి చేయలేకపోయారా? ఆ శివరాం ఇంట్లోనే కాదు బయట కూడా పులే, ఎందుకనే మంచిది వాడి జోలికి వెళ్ళకండమ్మా. ఆల్ రైట్ శివరాం, నువ్వు పులివైతే నేను రింగ్ మాస్టర్ని. నిన్ను చెవులు పట్టుకుని పిల్లల ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. మిసెస్ శివరాం, నువ్వేనమ్మా? అవునండి. మీరు? నేను మీ వారి బాస్కి బాస్ని. బాస్కి బాసా అంటే? బాసీని, నీలా దాసీని మాత్రం కాను. అన్నట్టు మీ వెడ్డింగ్ డేకి నేను రాలేదు కదూ, అందుకే ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను. ఇది నీకు నా ప్రజెంటేషన్. అరే మరచెంబు చాలా బాగుంది. కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. శివరాం, నీ భార్యకు ఆ మరచెంబు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఆ చెంబే పట్టుకుని నువ్వు నీ పెళ్ళామనకు దద్దమ్మలా తిరగడానికి. తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ గుమగుమలాడుతోంది. ఏం పౌడర్? తెలీదండి, మా వారిని అడగాలి. టేబుల్ చాలా పెద్దదిగా ఉంది. ఎంత కొన్నారా? తెలీదండి, మా వారిని అడగాలి. ఆహా, ఇల్లు బాగా విశాలంగా ఉంది. అద్దెంతిస్తున్నారు? తెలీదండి, మా వారిని అడగాలి. ఏదడిగినా మీ వారిని అడగాలంటున్నావు. నీకంటూ సొంత బుద్ధుందా? తెలీదండి, మా వారిని అడగాలి. లక్ష్మి, నువ్వు నాకెంతో నచ్చావు. ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. బైది బై, ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది? అలా షాపింగ్ రాకూడదు? సరదాగా వెళ్ళొద్దా? ఆయన చెప్పకుండా బయటకు వెళ్తే ఆయన తిడతారు. తిడితే
మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మెమో ఇప్పిస్తాను. పదవడదాం. బాగోలేదు. ఈ చీర ఎలా ఉంది? నీ మనసులాగే ఎంతో బాగుంది. నువ్వు కూడా తీసుకో. వద్దండి, నాకు కావలసినవన్నీ మా ఆయనే కొనుక్కొస్తారు. అంటే నీ భర్త కొన్నవే నువ్వు కట్టుకుంటావా? నీకంటూ ఇష్టం లేదా? ఉందనుకోండి, కట్టుకున్నవాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి. లక్ష్మి, నీకు ఆ షోకేస్ లోపల ఉన్న బొమ్మకు ఏమీ తేడా లేదు. సరే, ఈ చీర ప్యాక్ చేయండి. వీళ్ళ బిల్లు 300. 5 రూపాయలు ఉందమ్మా. లక్ష్మి, ఒక 5 రూపాయలు ఉంటే ఇవ్వు. అదే లేదా? పర్లేదు, ఉంచండి. నడు. కన్యాకుమారి కనబడదేందారి ఎంత ధైర్యమయ్యా నీకు? ఓ పిచ్చి మొహమా, ఆఫీస్ అయిపోయిన తర్వాత మనమే అయ్యగారు, నువ్వే అమ్మగారు. ఓహో, అందుకే కాబోలు అయ్యగారి జేబులో డబ్బులు మోగిపోతున్నాయి. ఈ మధ్య 007 పని చేస్తున్నా తెలుసా? 007 పనా? అదేం పని అయ్యా? ఇలా రావే పిచ్చి మొహమా. అమ్మో, డిటెక్టివ్ పనే? అమ్మగారే చల్లగా చూడకపోతే మనకి ఉద్యోగం అక్కడిదే. అందుకే ఆవిడ కాస్త విశ్వాసంగా పడుతున్నావు. డబ్బులు గలగల ఆడిపోతున్నాయి. గలగల లింగి. లక్ష్మి, నిన్న మనం షాపింగ్కి వెళ్ళినట్టు నీ ఆయనతో చెప్పావా? చెప్పలేదు. వెరీ గుడ్. మొగుడితో ప్రతి విషయం చెప్పాల్సిన పని లేదు. లక్ష్మి, నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నిన్న నువ్వు 5 రూపాయలు లేదంటే నాకు చాలా బాధేస్తుంది. నా చేతికి డబ్బు ఇచ్చే అలవాటు ఆయనకు లేదు. ప్రపంచంలో ఏ మొగుడికి అలవాటు ఉండదు, మనమే అలవాటు చేయాలి. ఇక నుంచి జీతం నువ్వే తీసుకో. అన్నీ తెచ్చి పడేస్తున్నాను కదా, ఇక నీకు డబ్బు ఎందుకు అంటే? అన్నీ నేనే వండి పెడుతున్నాను కదా, నీకు మాత్రం డబ్బు ఎందుకు అని అడుగు. నాకు అంత ధైర్యం లేదు. ధైర్యం చేసి అడిగినా ఇవ్వరు. అడిగి చూడు. అటు చూడు. ఆ ఆడవాళ్ళంతా మొగుళ్ళు డబ్బిస్తేనే సినిమాలకు వచ్చారనుకుంటున్నావా? కాదా? కాదు. మొగుళ్ళకి తెలిసి కొంతమంది, మొగుళ్ళకి తెలియకుండా కొంతమంది డబ్బు దాచుకుని మొగుళ్ళలో ఆఫీస్కి వెళ్ళగానే ఇలా సినిమాలకు వచ్చేస్తారు. నిజమా? అంతేకాదు, నా ఒంటి మీద ఉన్న నగలన్నీ నా భర్త సంపాదనతో నా భర్తకు తెలియకుండా నేను కొనుక్కున్నవే. ఏమిటోనండి, బుద్ధుడికి బండివాడు కొత్త కొత్త విషయాలు చెప్పినట్టు మీరు నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారండి. ఇదే మా లేడీస్ క్లబ్. ఈ క్లబ్కి నేనే సెక్రటరీని. త్వరలో నిన్ను కూడా మెంబర్గా చేర్పిస్తాను. ఇక్కడ ఏం చేస్తారు? ఆడవాళ్ళంతా చేరి లోకంలో విషయాలన్నీ మాట్లాడుకుంటాం. అంటే వీధి కుళాయి దగ్గర చేరి మాట్లాడతారే, అలాగా? చిచి, అది ఇది ఒకటెలా అవుతుంది? రా చూదుగాని. చూసావా, మన ఆడవాళ్ళంతా ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆడుకుంటున్నారు. అరే, ఇందాక నుంచి గమనించలేదు, నీ బుగ్గలా కన్నుండేమిటి? నా వారు ఆఫీస్కి వెళ్తూ ఒక్కటిచ్చారు. అలాంటివి పైకి చెప్పకూడదు. ఆయన ఇచ్చింది ముద్దు కాదు, గుద్దు. యు మీన్ దెబ్బ? మీ వారు నిన్ను కొడతారా? ఓ, కొడతారే. మీ వారు మిమ్మల్ని కొట్టరా? మా వారా? అంత ధైర్యమే. నేను కొట్టినా ఏమీ అనరు. పర్ఫెక్ట్ జెంట్లమన్. అండి, నీ పెద్దగా చదువుకోలేదు. జెంటిల్మెన్ అంటే చవట అండి? అలాగే అనుకో. అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నిన్ను కొడతాడా? కోపం వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం. నీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. మొగుడిని బుట్టలు వేసుకోవడానికి ఒక్క రాత్రి చాలు, అలాంటిది 365 రాత్రులు ఏం చేస్తున్నావు? అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలి, రా. లేదండి, మళ్ళీ రేపు వస్తాను. మీరు చెప్పే విషయాలు వినడానికే భయంగా ఉందండి. ఎందుకు భయం? నీలాగే మా అమ్మ కూడా మొగుడు ఏం చేసినా ఎదిరించడానికి భయపడపట్టే మా నాన్న తాగుబోతయ్యాడు. మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. బతికినంతకాలం బాధల్లోనే బతికింది, బాధలతోనే పోయింది. మా అమ్మ జీవితమే నా గుణపాఠం అయింది. అందుకే నేను మొదటి రాత్రే నా మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నాను. ఆడదంటే వంటింటికి పడకింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను. ఏ ఆడదైనా
మొగుడి మీద ప్రేమ భక్తి గౌరవం మనసులోనే దాచుకుని పెద్దను చలాయిస్తే గాని ఆడదానికి కనీస గౌరవం దక్కదు. చూస్తూ ఉందా, 3 నెలలు, జస్ట్ 3 months నీ మొగుడిని నీకు బానిసయ్యేలా చేస్తాను. నీ మొహాన కాఫీ కొట్టే నీ మొగుడి చేత నీకు కాఫీ పెట్టించేలా చేస్తాను. అహంకారంతో నీ మీద చేసుకుని లెక్కలడిగే నీ మొగుడిని నీ ముందే చేతులు కట్టుకుని ఎక్కాలప్పగించేలా చేస్తాను. ఇది పతివర్తల పురాణ కాలం కాదని, మొగుళ్ళ కోసం అగ్ని ప్రవేశం చేసే సీతలు, అడవులు వెంటపడి తిరిగే ద్రౌపదులు, తిరగబడి చొక్కా పట్టుకుని ప్రశ్నించే రోజొచ్చిందని ఇలాంటి మొగుళ్ళకి మగాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఒక్క రోజు బ్రతికితే చాలు. బాగా ఆలోచించుకో. లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరవగానే కాఫీ అందివ్వాలని తెలుసుగా, తేలదే. మీరు మండిపడితే ఏ లాభం? స్టవ్ మండాలి కదా. అదంతా నాకు తెలీదు. కాఫీ ఇవ్వు. మీ కోపాలకి పాలు కాగవండి. బ్రష్ పడరా. పళ్ళు తోముకునే బ్రష్ అడిగితే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చావా? ఏ, నా పళ్ళు బాత్రూమ్ కంపు కొడుతున్నాయా? ఏ బ్రష్ కావాలో చెప్పకుండా బ్రష్ పట్రా అంటే ఎలా తెలుస్తుంది? లక్ష్మి, లక్ష్మి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టలేదే? సన్నీళ్ల వ్రతం మొదలు పెట్టాను. సన్నీళ్ళు వ్రతం? అదేమిటి? 40 రోజులు మీ చేత సన్నీళ్ల స్నానం చేయిస్తానని దేవుడికి మొక్కున్నాను. నేను సన్నీళ్ళ స్నానం చేస్తానని నువ్వు మొక్కడం ఏంటి? నాన్ సెన్స్. మొక్కున్నాను అని చెప్పాను. చేస్తే చేయండి, లేకపోతే లేదు. లక్ష్మి, అబ్బబ్బా, ఎందుకలా అరుస్తారు? టిఫిన్ ఎక్కడ? సరుకులన్నీ నిండుకున్నాయి, టిఫిన్ చేయలేదు. వెళ్ళి హోటల్లో తినండి. నేను హోటల్లో తింటావా? సస్తే తిన్నా. అది మీ ఇష్టం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మాడుమొహం వేసుకోపోతే కాస్త నవ్వచ్చుగా. ఏమైందే నీకు? రాత్రి ఏ దెయ్యానైనా చూసి తడుచుకున్నావా? చీకట్లో మిమ్మల్ని తప్ప మరెవరిని చూస్తాను. అంటే నేను దెయ్యానా? ఆ మాట నేనెందుకంటాను? అయినా పొన్న మాట అంటే తమకు ఉలికెక్కువే. ఇది కూడా మొరాయిస్తుంది. లాగి ఒక్కటిస్తే అదే దారిలోకి వస్తుంది. ఎవరా ఎవరా? ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మా పక్కింట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏమిటో ఆ చిత్ర విచిత్రాలు? ప్రతిరోజు బ్రష్ మీద పేస్ట్ వేసి తీసుకొచ్చి ఇచ్చే మంచి పెళ్ళాం ఈ రోజు బ్రష్ అడిగితే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఆ వ్యధవను లిటర్ని కమ్ముకుంటుందేమో. ఏంటి గురు, గ్రిప్ లూజ్ అయిందా? గ్రిప్ లూజ్ అయిందా? బాబోయ్, ఇదేదో పరమ వేర బూతులా ఉంది. నీ పిండాకుడు, నీకు నీ పేరు తప్ప ప్రతి మాట బూతులాగే వినపడి వస్తుంది. అతను ఇప్పుడు ఏమన్నాడా? శివరాం యొక్క స్కూటర్ గ్రిప్ లూజ్ అయింది అన్నాడు. ఇందులో భూతే ఉందిరా నీ మొహం మండ. ఓహో సార్, వెంటనే బాగు చేయించుకోండి సార్, లేకపోతే బండి కంట్రోల్ తప్పుతుంది. ఇంతవరకు బండి స్మూత్ గానే నడిచిందయ్యా, అదేమిటో ఇవాళ ట్రబుల్ ఇస్తోంది. సార్, స్కూటర్ని కూడా సొంత పెళ్ళాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. స్కూటర్ అయినా సొంత పెళ్ళామైనా సరిగ్గా చూసుకోకపోతే మాట వినవు. అందుకే పెళ్ళానికి తీసుకెళ్ళినట్టు రోజు ఓ మల్లెపూల దండ స్కూటర్ కూడా తీసుకెళ్ళి వేయాలి సార్. రోజు మల్లెపూల దండ తీసుకెళ్తే మాట వింటుందా? ఓ 10 రూపాయలు మల్లెపూలు. ఏంటి బాబు, ఇంట్లో పెళ్ళతో గొడవ పడ్డావా? ఆ విషయం నువ్వెలా కనిపెట్టావు? నెలాఖరు రోజుల్లో 10 రూపాయలు మల్లెపూలు కొనుక్కెళ్తున్నారంటే భార్యని కాకబట్టడానికిగా. నాకు తెలుసులే బాబు.
హలో ఏమై శివరాం, మల్లెపూలు కొట్టున్నావు కట్టడానా? అదృష్టవంతుడు పోయి మందు కొడితే భయపడి నా మాట వింటున్నావు. ఇప్పుడు పూర్తిగా మాట్లాడటమే మానేసింది. ఇంకేదైనా ప్లాన్ చెప్పవయ్యా. ఆ పరిస్థితే ఈ కావోయే. ఈకా ఓయేనా అంటే అదేమన్నా పెళ్ళాలి లొంగ తీసుకునే మలయాళ మంత్రమా? కాదు, బెంగాలీ మంత్రం. మీరెవరండి? ఈకా ఓయే అంటే యా చెప్పాను కదా, మగవాడి ఆటలు ఎక్కడన్నా సాగుతాయి గాని బెడ్రూమ్ లో సాగవు. ఆయన నా మీద అలిగారు. అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయని ఎమ్మెల్యే కాదు. మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళని ఆడది కాదు. నిజంగానా? అవును. అసలు ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేస్తారు. ఎందుకనుకున్నావు? మొగుడి మీద కోపం వస్తే ఆ పెట్టె పట్టుకుని పుట్టింటికి వెళ్ళడానికి. అలాగే పరుపు మంచం ఎందుకు ఇస్తారనుకున్నావు? మొగుడి మీద కోపం వస్తే ఇది నా మంచం అని మొగుడికి ఎందుకు తోసేయడానికి. చలిమిడి ఎందుకు ఇస్తారో తెలుసా? దాన్ని మొగుడి చేత తినిపించి అతన్ని చలిమిడి ముద్ద చేసుకోవడానికి. ఏమోనండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, ఏదో ఒక గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపో. పుట్టింటికా? అమ్మో, వెళ్తే ఆయన తంటారు. తంతే ఆ వంకతోనే పుట్టింటికి వెళ్ళిపో. మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళాంతరను వదిలేస్తే భరించలేడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ తర్వాత నిన్ను జన్మలో తన్నడు. పుట్టింటికి వెళ్తావు కదూ? సరే. మొత్తం 1460 రూపాయలు అయిందమ్మా. అంతే కదా, డబ్బు తర్వాత ఇస్తానో లెక్క రాసుకో. మీ ఇష్టం అమ్మా. మీరెంత ఆలస్యంగా ఇస్తే నాకంత లాభం. వడ్డీ వేసి తీసుకుంటారు కదమ్మా. చీరలు మాత్రం మా దగ్గర వేస్తారమ్మా. వెళ్ళొస్తారమ్మా. ఏమండి, ఈ చీర బార్డర్ చాలా బాగుంది కదండి? చీరకు మాత్రం కాదే, ఇంట్లో పడుండాల్సిన ప్రతి ఆడదానికి ఓ బార్డర్ ఉంది. ఆ హద్దు దాటితే ఏమిటి సరదాగా బట్టలు కొంటే పెద్ద హద్దులు హక్కులు అంటున్నారు? నన్ను అడగకుండా ఇవన్నీ ఎందుకు కొన్నావే? అంటే ఎవరో చెప్తేనే మీ పనులన్నీ చేస్తున్నానా? ఇలా మాటకు మాట ఎదురు చెప్తే నాకు ఒళ్ళు మండుతుంది. ఎందుకు అరుస్తారు? మీకే కాదు, నాకు ఉంది పెద్ద గొంతు. నేను అరవగలను. ఏమిటి, ఎందుకు నేను ఊరుకుంటే మరీ మితిమీరిపోతున్నావు? ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలు కొడతాను. గాజులు తొడుక్కున్నా నేను ఆ పని చేయగలను. ఏం తల్లి ఆవంకుతోనే పుట్టింటికి వెళ్ళిపో. మగవాడు ఏదైనా భరిస్తాడు గాని పెళ్ళాంతరను వదిలేస్తే భరించలేడు. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. థ్యాంక్స్. ఏమిటిది? నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. పుట్టింటిగా? అవును, నేను ఇంకా మంచిదని కాబట్టి మొగుడు కొట్టినందుకు కలిగి పుట్టింటికి వెళ్తున్నాను. ఇది అమెరికాలో అయితే మొగుడికి విడాకులు ఇచ్చేది తెలుసా? ఏమిటి, అమెరికానా? అవును, రష్యాలో అయితే మొగుడిని తిరగబడి కొట్టేది. మన ఇద్దరం ఇండియాలో పుట్టడం మీ అదృష్టం. అమెరికా రష్యాల గురించి మాట్లాడేంత దాని వేయావన్నమాట. అయితే విను, ఒక్కసారి గడప దాటితే బయటకు వెళ్ళడమే కానీ లోపలికి రావడం అంటూ ఉండదు. గుర్తుంచుకో. ఏం కాదులేండి, మీరే నన్ను బ్రతిలాడు తీసుకొస్తారని చెప్పింది. చెప్పిందా? ఎవరు? అదే నా అంతరాత్మ. ఇంకా ఆయన మాటలెందుకు? మీరు నన్ను కొట్టారు కదా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏం చేస్తారో చేసుకోండి. ఆగు, ఇంతకు ముందు ఎన్నిసార్లు కొట్టా నోరు మూసి పడి ఉండేదాన్ని. ఇప్పుడు ఏమైంది నీకు? ఆ లక్ష్మి వేరు, ఈ లక్ష్మి వేరు. ఏమిటిది? అసలు ఏం జరిగింది? ఉన్నట్టుండి ఇంత విప్లవ భావాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయబ్బా? కొంపదీసి ఎవరైనా చేతపడి చేయించలేదు కదా? హలో. ఏం లేదయ్యా, ఇప్పుడిప్పుడే నా భార్య కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా అలాంటి టెక్నిక్లు ఏమైనా ఉంటే చెబుతారా? ఉండండి సార్, నేనే ఈకావోయే. ఈకావోయేనా అంటే? అది నా పరిస్థితి. హలో శివరాం, టెన్షన్ పెట్టి చంపేస్తున్నావయ్యా. పూరీలు లేవు సార్, దోశలు తెచ్చా. ఏమిటా శివరాం, టిఫిన్ హోటల్ నుంచి తెప్పించుకుంటున్నావు? జస్ట్ చేంజ్ కోసం. కొయ్యి గురు, మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? ఏమిటి కొత్త కథ చెప్తున్నావు? ఏంటి శివరాం, మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందా? అదంతా ఏం లేదు సార్, ఒంట్లో బాగాలేకపోతే ఆసుపత్రికి వెళ్ళింది అంతే. ఏది గురుగారు, ఫేస్ ఒకసారి ఇటు చూపించండి. ఇంత పెద్ద సూట్ కేసు తీసుకొని ఎక్కిళ్ళు పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిందా?
మాకు తెలియదులే. అలా కాదు, ఎప్పుడు ఎలా ఎక్కడ ఎట్లా వెళ్ళింది అదిగా చెప్పు. అది సార్, ఆ డాక్టర్ కి మా ఆవిడ ఒక్కటే పేషెంట్, ఇన్ని మందులు రాసిచ్చింది. ఆ మందులు చూపించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అంతే. ఊరుకోండి సార్, మీ ఆవిడ మిమ్మల్ని ఎదిరించి పుట్టింటికి వెళ్ళిపోయింది అంతే. నో, అంత అబద్ధం. సరే, సాయంత్రం ఆఫీస్ అయ్యాక అందరం మీ ఇంటికే తగలడతాం. రావోయలుడు రా. ఏమిటి ఇంకా రాలేదని ఆలోచిస్తున్నా? లక్ష్మి ఎక్కడా? నాడెక్కి కూర్చుందిగా. దాన్ని కిందికి ఎలా దించాలో నాకు తెలుసులేండి. ఏమిటి ఇంత దూరం నీకోసం వస్తే రండి అనుకున్నాననే? చీ 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 చీ, చీ. ఈ పని మనిషికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇష్టం వచ్చినట్టు బాగుతుంది, ఈ గతి పడుతుంది. నువ్వు ఇల్లు వదిలొచ్చిన విషయం ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది. ఓహో, అందుకోసం వచ్చారన్నమాట. నా మీద ప్రేమతో కాదుగా. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి పద. నన్ను ప్రేమగా చూసుకుంటే వస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. నాకింత తిండి పెట్టడం మా నాన్నకి పెద్ద కష్టం కాదు. ప్రేమతో నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఇంటికి వస్తావా? ఆ మాట కాస్త ప్రేమగా చెప్పండి. ఏమిటి అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా? సమాధానం చెప్పవే లక్ష్మి. మరి నాకు ఇంట్లో సహాయంగా ఉంటారా? ఉంటాను. నన్ను కొట్టకుండా ఉంటారా? ఉంటాను. సాయంత్రానికి ఇంటికి వస్తారా? వస్తాను. మధ్యాహ్నం ఫోన్ చేశారా? చద్దనం తిన్నమ్మా, మొగుడాకలు ఎరగదన్నట్టు నీకే నువ్వు బాగానే లాగించుంటావుగా. మీరు తిన్నారో లేదో నన్న బెంగతో నేను తినలేదు. అంత ప్రేమ ఉన్న దానివి ఇల్లు వదిలి ఎలా వచ్చావే? మిమ్మల్ని వదిలి నేను ఉండలేనుగా. మరి ఎందుకు వచ్చావు? నా పరిస్థితి అలాంటిది. అసలు నీకు ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందే? నా పరిస్థితి అలాంటిదండి. ఏమిటి నీ పరిస్థితి? పట్టుకోండి. ఆ? ఏమిటిది? నా పరిస్థితి అలాంటిది. అబ్బా, మళ్ళీ అదే మాట. అరుడు, చేతిలో చెంపేమిటో. ఏం లేదు మావగారు, ఒకప్పుడు మీరు అత్తగారు వెనకాల పట్టుకు తిరిగారే, అది. నువ్వెందుకు పట్టుకున్నట్టు? అది నా పరిస్థితి. ఆహా, అల్లుడు, ఇది కూడా పట్టుకోండి. పట్టుకెళతా. ఇదిగోండి. చిట్టావుదాం, అసలు స్టాక్ లేదట, అది విషయం. సర్లే, చపాతీలు వత్తండి. ఏమిటి చపాతీలు నేను వస్తానమా? పోనీ పాపం ఇవన్నీ తీసుకొస్తే ఇదిగో ఇలాంటి పనులన్నీ నాకు పెట్టద్దు. వద్దులేండి, ఒక ఆటో తీసురండి. ఏ వాడి చేత ఒత్తిస్తావా? పాపం బాధపడతాడే. కాదు, పుట్టింటికి వెళ్ళడానికి. పుట్టింటికి? అవును, పుట్టింటికి. ఆ. పుట్టింటికేగా. వద్దమ్మా వద్దు. అక్కడికొచ్చి నీ అబ్బని బతిమలాడడం కంటే ఇక్కడ చపాతీలు ఒత్తడమే ఉత్తమం. ఒత్తుతా, ఒత్తుతున్నాగా, ఉత్తమంగా ఒత్తుతా. చరిత్ర బతుకు. ఏంటి పులి బాబు, చపాతీలు వస్తున్నావా? ఏమిటి సార్, మా ఇంట్లోంచి వస్తున్నారు? ఎప్పుడు వచ్చారు? నువ్వు మూటలు మోసుకుంటూ పాడుకుంటూ ఏడుస్తూ వచ్చావే అప్పుడు. అదే ఊరికే సరదాకి. ఓహో, సరదాకా. మరి ఇది కూడా జస్ట్ సరదాకి. ఓహో, నువ్వు చేస్తే సరదాకి, నేను చేస్తే భార్యకు లొంగిపోయినట్ట. గట్టిగా మాట్లాడకండి సార్, చపాతీలో కుర్మా చేయమంటుంది. చెయ్యమంటే చెయ్యి. నన్ను కాదుగా, మిమ్మల్ని. అమ్మా, అయితే పద, పద. వస్తున్నా. అయిపోయింది సార్, అంతా అయిపోయింది సార్. నా పెళ్ళానికి హిస్టీరియా సార్. శివరాం, హిస్టరీ అంటే హిస్టరీలో భాగమా? అదొక జబ్బు. ఆ జబ్బు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నాకు తెలుసులేవా, నీ పెళ్ళానికి హిస్టరీ అంటే నన్ను నమ్మవుతా. నమ్ముతున్నా. మీరే చెప్పండి సార్. బయటికి పంపించండి సార్. బయట పంపించకూడదు, ఇప్పుడే కట్టేయాలి. అందుకే సార్
సార్ అన్నిటికీ నేనే బజార్కి వెళ్ళి వస్తున్నాను. చాలా కాలంగా ఫ్లయింగ్ సాసర్ చూడాలి ఎంతో ఆశపడుతుండేవాడిని. సార్ ఇంతవరకు ఎగిరే పళ్ళారు మాత్రమే చూశారు మీరు. కాసేపు ఇక్కడే ఉంటే ఎగిరే స్టవ్వులు, ఎగిరే కుక్కర్లు, ఎగిరే సిలిండర్లు కూడా చూస్తారు. ఆ తర్వాత మీరే ఎగిరిపోతారు. ఈ కావోయే అంటే ఏమిటో అనుకున్నాను. ఇల్లు కాలి ఒకటేరుస్తుంటే చాలు సార్, ఇక చాలు. పాప నీ పరిస్థితి ఎలా ఉంటే ఇక నాకేం సలహా చెబుతావయ్యా? అలా అనకండి సార్. నాది విధికృతం, మీది స్వయంకృతం. మీకు ఓ ఫస్ట్ క్లాస్ ప్లాన్ ఆలోచించాను. ఇది చదవండి. ఏమిటిది? ప్రేమకి జై లవ్ లెటరా? ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి. శివరాం, నా పెళ్ళానికే లవ్ లెటర్ రాసి నా చేతికి ఇవ్వడానికి ఎన్ని గుండెలు నీకు? సార్ నాది మరీ అంత చీప్ టేస్ట్ కాదు. శివరాం, టెన్షన్. ఆ టెన్షన్ లో మీరు చదవలేరు కానీ నాకు ఇవ్వండి, చదువుతాను. ప్రేమకి జై, ప్రియమైన మాజీ ప్రేయసి దేవికా రాణి, నీతో ఆడుతూ పాడుతూ తిరిగిన రోజుల్ని నేను ఇంకా మర్చిపోలేదు. నువ్వొక పనికి మాలిన వెదవుతూ చేతకాని చవటతో తాళి కట్టించుకుని 5 ఏళ్లైనా నా మనసు ఇంకా పాత రోజుల్లోనే విహరిస్తోంది. ఒక్కసారి నిన్ను చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇట్లు నీ మాజీ కాలేజీ ప్రియుడు మల్లిక్ బాబు. ఎవడి మల్లిక్ బాబు? మోహన్ బాబు అన్న సోహన్ బాబు తమ్ముడు. ఇదంతా కల్పిదాం సార్. ఈ ఉత్తరం మీకు అందేలా చేస్తాను. ఇంట్లో అందరి ముందు దీన్ని విప్పి చదవండి. ఈ ఉత్తరం మీ పెళ్ళామోహన్ విసిరి కొట్టి నానా రమస చేయండి. ఎవడో లోపల పెద్ద రాశాడు, నాకేం సంబంధం లేదంటే అంటే మీరు ఊరుకుంటారా? ఒసేయ్, ఎందుకే అబద్ధాలు ఆడతావు? నిప్పు లేందే పొగరాదు, గజ్జి లేందే దురదుండదు. ఇంత తెలిసాక నీతో నేను కాపురం చేయలేను, విడాకులు ఇస్తానని బెదిరించండి. అంతే, టోటల్ గా సరెండర్ అయిపోయి మీ కాళ్ళు పట్టుకుంటుంది సార్. నా పెళ్ళాం నా కాళ్ళు పట్టుకుంటుందా? తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతుందా నా బాడీ? చెప్పు. వెంటనే మీ చేయి సర్రని పైకి లేస్తున్నా. మళ్ళీ ఇలాంటి ఉత్తరం వస్తే చంపేస్తానని బెదిరించండి. గప్చుప్. శివంగి లాంటి మీ భార్య చిట్టెలికైపోతుంది. నైస్ గా లేడీస్ క్లబ్ సెక్రటరీ పోస్ట్ నుంచి తొలగించేద్దాం. అంతే, కూరలు పీకిన పావై మూల కూర్చుంటుంది. ఇక మీదే ఇష్టారాజ్యం. మీ ఇంటికి మీరే మహారాజు. మీ భార్య మీకు వింజామరలు వీసడం, పవళింపు సేవలు చేయడం. అబ్బో అబ్బో, చంబరికి పొంబ. ఇక మీ రాడిందే ఆట, వాడిందే పాట. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా శివరాం, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి సార్, ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పిన లవ్ లెటర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదని బొమ్మ బస్సు వేసి చూస్తున్నాను. ఏమైంది? 50 సార్లు వేశాను, 51సారి వర్కౌట్ అవుతుందని వచ్చింది. చీని లెటర్ తెచ్చావా? లెటర్ తెచ్చాను. మేడం గారు అక్కడ? మేడం పైన ఉందిలే. ఏమిటా ఇద్దరు కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారు? గూడు పుటాని కాదండి, మార్కెట్ లో పచ్చి బఠానీ ధరలు పెరిగినాయి ఏమిటా అని discuss చేస్తున్నాం. కూర్చో. ఓ, దారిలో మీ పోస్ట్ మ్యాన్ కనిపించి మేడం గారికి ఉత్తరం వచ్చిందని నాకు ఇచ్చాడు. అది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. దేవికా రాణి. సార్, ఎందుకయ్యా అలా అరుస్తావు? అదంతే, తీసుకో. ఇది మా బుచ్చి బాబాయి గారి మనవాడి పెళ్లి శుభలేఖ. ఏదో కుక్కలకి నక్కలకి పెళ్లి అయినట్టు ఏమిటి కాగ్గోలా? శుభలేఖ చూడు. శివరాం, అది 2వ డెలివరీలో వచ్చిందన్నమాట. మొదటి డెలివరీలో వచ్చింది పోయిందా? నా జేబులోనే ఉంది. ఈసారైనా లెటర్ చింపిన తర్వాత వాటని అరవండి. ఓకే ఓకే.
ఎందుకయ్యా మళ్ళీ అరుస్తున్నావు? అది ఇంకో శుభలేక కాదు, దివాళా నోటీస్. ఎవడా దివాళా నోటీస్ పంపించింది? చదువు, వివరంగా చదువు. చదవడానికి నోరు రావటం లేదు. పైగా ఇందులో ఏం రాస్తుందో నీకు వివరంగా చెప్పాలా? శివరాం, నువ్వు చదువు. అది నేను ఎప్పుడో చదివేశాను. అది కాదండి, పైన అడ్రస్ చదివాను. అయినా అదంతా మీ కుటుంబ విషయం. ఆయనకి ఇచ్చేయండి, నన్ను చదువుకుంటాడు. చదువుకో. ఎవడి మల్లిక్ బాబు? ఎవడో పల్లి బాబు. నీ కూతురు అడుగు తెలుస్తుంది. వద్దు, నువ్వు అడగద్దు. దాన్ని పిలువు, శివరాం అడుగుతాడు. ఇలా రండి. ఏమిటయ్యా? నేను అడగడం ఏంటి? ఇది కూడా మీ కుటుంబ విషయం, మీరే అడగాలి. నన్ను వదిలేయండి, నేను వస్తాను. నువ్వే నన్ను ముగ్గులో దింపావు. చివరి దాకా ఉండి తీర్పు చెప్పి వెళ్ళాలి. ఏమిటి గొడవ? రావే పతివ్రత శిరోమణి సీత, అనసూయ, అరుంధతి, అమల, శ్రీదేవి, దివ్యభారతి. శివరాం, బీ సీరియస్. ఏమే తల వంచుకుని తాళి కట్టించుకుంటే అబాయకురాలు అనుకున్నాను. 5 సంవత్సరాల తర్వాత నీ చెడ్డ చరిత్ర ఏమిటో బయటపడింది. ఏమిటి అర్థం లేని వాగుడు? అదే అర్థం లేని వాగుడు. ఇబ్బులు అంటున్నావు. ఇక్కడ కాదు, అక్కడ చదువు. చదువుతా. చదివిన తర్వాత చెప్తాను మీ పని. క్షమించండి. ఏమండి, నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమేనండి. దేవి, టెన్షన్ తెప్పించుకో. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను మల్లిక్ బాబు గాఢంగా ప్రేమించుకున్నాం. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ నువ్వు లెటర్ రాస్తావని కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు చివరిసారిగా మనం మల్లెపందిరి కింద కలుసుకున్నప్పుడు నన్ను మర్చిపోతానని ప్రమాణం చేసి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఇలా ఉత్తరం రాసి నా కాపురం చిచ్చు పెడతావా? ఇది నీకు న్యాయమా మల్లిక్ బాబు? ఏమండి, నేను మల్లిక్ బాబు ప్రేమించుకున్న మాట నిజమే, కానీ పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా మాట నమ్మండి. నన్ను అనుమానించి మీకు దూరం చేయకండి. నన్ను క్షమించండి. ఏదో శివరాం, నేను నీకేం ద్రోహం చేశాను రా? జీవితంలో నాకు ఎలాగూ సుఖం లేదు, శాంతి కూడా లేకుండా చేస్తావుట్రా. మీ ఆవిడకి ఇంతకు ముందే ఒక లవర్ ఉంటాడో నాకేం తెలుసు సార్? నేనేమైనా జ్యోతిష్యున్నా? అది ఆ మల్లిక్ బాబు అనేవాడి పేరుతో. నోరెట్టామంటే ఆ కొండ నుంచి కింద తోసేస్తాను. రాముడు, కృష్ణుడు, గోవిందుడు, వెంకటేశ్వరుడు ఇన్ని మంచి పేర్లు ఉండగా ఆ మల్లిక్ బాబు ఎక్కడ దొరికాడు నీకు? నా కొమ్మ ముంచడానికి అల్లెప్పులు చూస్తే వాడే గుర్తొస్తున్నాడు. వాడి సంగతి వదిలేయండి సార్. ఇంకో బ్రహ్మాండమైన ఐడియా ఉంది. చంపుతా. నోరెట్టామంటే మద్దతు చేసేస్తా. ఇంకోసారి ఐడియాలు గిడియాలు అన్నామంటే నేనే నిన్ను తిప్పేస్తా. ఏమ్మా, ఈ సంసారంలో నువ్వే నిప్పులు పోసుకుని ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావో అర్థం కావటం లేదు. బాబాయ్, అసలు ఈ మల్లికార్జున అనే పేరు గలవాడెవ్వడో నాకు తెలియదు. ఇదంతా శివరాం ప్లాన్. వాళ్ళు దొంగ లెటర్ సృష్టించి నాకు షాక్ ఇద్దాం అనుకున్నారు. నేను అది గ్రహించి వాళ్ళకి షాక్ తో పాటు చిన్న షేక్ కూడా ఇచ్చాను. చచ్చింది గొర్రె, అదన్నమాట విషయం. అయితే నీ మొగుడికి జన్మలో వెట్టి చాకరి నుంచి విముక్తి లేదన్నమాటే. కాదు, ఇవాళ నుండి నేనే ఆయనకి లొంగిపోతున్నాను. వెరీ గుడ్. లేదు, అలా నటిస్తాను. నటించటానికి ఇది డ్రామా కాదమ్మా, జీవితం. భర్తని గౌరవిస్తూ ఇద్దరూ హాయిగా కలకాలం చిలకా గోరింకల్లాగా కలిసి ఉండాలి గాని. నాకు తోచిన అభిప్రాయం చెప్పాను. అయినా అల్లుడు గారి మనస్సుని ఎంతకాలం ఇలా బాధ పెడతావు? ఆ శివరాం లక్ష్మికి పూర్తిగా బానిసయ్యే వరకు. ఏమిటి సార్, మీ మొహంలో తేజస్సు కనపడుతోంది? కనపడక ఏం చేస్తుందయ్యా? కనపడుతుంది. ఇప్పుడు నా భార్య చాలా మారిపోయింది. నా భార్య కూడా
చాలా మారిపోయింది సార్. ఆ ఉత్తరం దెబ్బతో నాకు పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ కాప్ అందిస్తోంది, టిఫిన్ తనే వడ్డిస్తోంది, చేతికి బ్రష్ అందిస్తోంది, బట్టలు కూడా తనే ఉతుకుతోంది. ఇప్పుడు నేను ఇంట్లోను పులే, వీధిలోను పులే. మేడం సార్, నువ్వా? ఎందుకు వచ్చా? మీ దగ్గర సంతకం తీసుకుపోదామని. నాకు తెలుసులేవా, నేను ఇంట్లో పుల్లో కాదో చెక్ చేయడానికి వచ్చావు. అవునా? చచ్చా, ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం అంతా నాదే. పైసా కావాలన్నా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఏంటి అనుమానంగా ఉందా? చూస్తావా? చూడు. ఓయ్ దేవే, దేవే, రైట్. సార్ అలా పిలిస్తే వస్తారా సార్? కరెక్ట్. ఇలా పిలిస్తే రాదు. ఏ అడ్డ గాడిద, అంత కుంక, సత్తు పీరుగా రాలేదు. వస్తున్నానండి. శివరామ్కి హార్లిక్స్ పట్టరా. వెళ్ళు. చూసావా, గడగడలాడిపోతూ గబగబా వెళ్ళిపోయింది. పురుషోత్తమ మజాకానా. పులి వీధిలోను పులే, ఇంట్లోను పులే. ఎలా ఉంది? సమయానికి నన్ను పిలిచిన లక్షణం విన్నావా బాబాయ్? విన్నానమ్మా. నువ్వు విశ్వాసంగా ఉన్నట్టు నటించాలనుకున్నాక తాకు కూడా ఊపాల్సిందే. మరి నువ్వు కేవలం నటించాలనుకుంటే అల్లుడు నీ చేత డాన్స్ కూడా చేయిస్తున్నాడు. నా అభిప్రాయం చెప్పానంతే. అదేమిటమ్మా హార్లిక్స్ లో ఉప్పు కలుపుతున్నావు? విశ్వాసం పెరుగుతుందని. ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, పెట్టిందే చట్టం. ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. తాగు, ఆనందంగా తాగు. ఏమైందా? ఏమైంది? హార్లిక్స్ ఉప్పగా ఉంది సార్. ఉప్పుగా ఉందా? పొరపాటున వేస్తుంటారు, వదిలేయండి సార్. వదిలేస్తే నాకు ఈ ఇంట్లో ఉన్న పవరు నీకు తెలిసేదలా? పోనీ ఓ పని చేయండి, కాళ్ళు వస్తామనండి. తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్. నా కాళ్ళు కాదు, మీ కాళ్ళు మొత్తమండి. చూద్దాం. గుడ్ ఐడియా. శుద్ధ మొత్తం జిడ్డు మొహమా, రావటం లేదేంటి? కొంపదీసి రాదా? అబ్బో, రాకపోతే వీడి ముందు నా పరుగు పోతుందే. ఇప్పుడు ఎలా? అమ్మయ్యా, వస్తుంది. అంటే మన పవర్ ఇంకా పనిచేస్తోందన్నమాట. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. అలా దేవుడి మొహం వేసి చూస్తావేంటి? పట్టు. పూర్తి సాక్షి. ఈ కాలు పెట్టాం. గుంటుంది పట్ట. రెండు కాలు పెట్టు. ఈ కాలు పెట్టు, ఆ కాలు పెట్టు, ఈ కాలు పెట్టు, ఆ కాలు, రెండు కాళ్ళు. ఒకప్పుడు పులిలా ఉన్న నేను పిల్లినైపోయాను. పిల్లిలా ఉన్న బుల్డాగ్ గాడు పులైపోయాడు. అంతా నా బ్యాడ్ టైం. శివరాం, నా చేత నా మొగుడు కాళ్ళు పట్టిస్తావు కదూ? నీ చేత నీ పెళ్ళాం కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నీ నెత్తిని చల్లుకునేలా చేయకపోతే నా పేరు దేవికారాణి కాదు. మధువన్ మేరాధికాను గిరిధరుణ మురళియా బాజీ రే ఆ మధువన్ మేరాధికా.
ఈ మధ్య ఒక సంగీత విద్వాంసుడి మర్డర్ జరిగింది, నీకు తెలుసా? తెలీదే. నువ్వు ఆ అపశృతి సంగీతం ఆపకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది. అల్లుడు గారు, ఆ ఇంగ్లీష్ పేపర్ ఒకసారి ఇస్తారా? కళ్ళెదురుగా తెలుగు పేపర్ ఉంది, అది చదువుకోవచ్చుగా. బా, ఇంగ్లీష్ పేపరే కావాలండి, చాలా అవసరం. అమ్మా, విసురుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ కావాలా? అవునండి, ఇంగ్లీష్ పేపర్ తో విసురుకుంటే కాస్త ఫ్రెష్ గా ఇంగ్లీష్ గాలి తగులుతూ ఉంటుంది. ఈ మధ్య తెలుగు గాలిలో దుమ్ము ధూళితో పాటు కులాల కంపు మతాల కంపు ఎక్కువైపోయాయి కదా. ఎవరది? అమ్మో, హిస్టీరియా, 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 హిస్టీరియానా? హిస్టీరియా, హిస్టీరియానా? హిస్టీరియా. అయ్యో, సమయానికి నా దగ్గర తాళాల గురించి కూడా లేదే. అయినా పోతులాగా ఉన్నావు, నీకు హిస్టీరియా ఏమిటయ్యా? కాదా? నాకు కాదు హిస్టీరియా, అది చూడు. నన్ను బుల్టా కట్టావా? నిజంగా నీకు హిస్టీరియా ఉంది. చూడమ్మా, హిస్టీరియా. హిస్టీరియా? ఎవరికి హిస్టీరియా? నాకు హిస్టీరియా. నీకు హిస్టీరియా? మీ అమ్మకి హిస్టీరియా? మీ తాతకి హిస్టీరియా? మీ వంశానికి హిస్టీరియా? నాకు హిస్టీరియా అంటావా? అసలు నాకు హిస్టీరియా అని చెప్పిందారో చెప్పండి, వాడి బుర్ర బద్దలు కొట్టేస్తాను. అయ్యో, ఆఖరి మీ తవని పొలం చేపలు లాక్కొట్టుకున్నమాట. అయ్యయ్యో. ఎవరు బాబు? ఏం కావాలి? హిస్టీరియా ఎక్కువైపోయింది. అసలు ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏమైంది హిస్టీరియాకి? ఈ అమ్మాయికి హిస్టీరియాతో పాటు జలదోషం కూడా ఉంది. అందుకనే వెళ్ళి డాక్టర్ పిలుచుదా? మనుషులు డాక్టర్నా, పశువులు డాక్టర్నా? ఎవరు దొరికితే వాళ్ళని. ఎందుకైనా మంచిది, ఇద్దరిని బెటర్ బెటర్. ముందు ఏడు పాపి, నీ బాధ ఏమిటో చెప్పమ్మా. నేను మీ వారు ఆఫీస్ లో పనిచేసే శివరాం గారి భార్యనండి. మా వారి జీతం అంతా తాగుడికే తాగలేస్తున్నారండి. కొంచెం కూడా మిగల్చదా అమ్మా? ఒక్క చుక్క కూడా తీసుకురారండి, మొత్తం ఆయన తాగేస్తారు. నేను అడుగుతుంది బ్రాండ్ గురించి కాదమ్మా, మిగిలిన మీ ఆయన జీతం గురించి. నాకు మిగిలింది తిట్లు తన్నులే సార్. ఆయన్ని కట్టుకుని నాకు ఏ సుఖమూ లేదు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. దేని, ఈ అమ్మాయి నీకే ద్రోహం చేయాలనుకుంటుంది. ఛే, ఊరుకోండి. ఈ అమ్మాయి కూడా నా అలాంటి ఆడదేగా. ఆడదాని కష్టం మరో ఆడదానికే తెలుస్తుంది, మీలాంటి మగాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమండి, ఇక నుంచి జీతం ఆయన చేతికి ఇవ్వకండి. అంటే చెక్కు డైరెక్ట్ గా బ్రాండ్ షాప్ గా పంపించమంటావా? అబ్బా, ఈ అమ్మాయి చేతికి ఇవ్వమంటున్నాను. ఒక సంసారాన్ని నిలబెట్టిన పుణ్యం అన్నా దక్కుతుంది. ఏమో, ఈ కాకమ్మ కథల మీద నాకు నమ్మకం లేదు. ఈ అమ్మాయి చెప్పేది నిజం అబద్ధం నాకు తెలియాలి. అయితే ఓ పని చేయమ్మా, ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంత నిజం కాదో మేము ఇద్దరం చూస్తాం, సరేనా? అలాగేనండి. మీరు తప్పకుండా వస్తారు వస్తాను కదా? తల్లి, వస్తాను, నన్ను వదిలేయి. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? ఇక్కడ తాగుబోతు నాటకం పుస్తకం పెట్టాను, ఏమైంది? నేనే తీశాను. ఎందుకు? ఏం తోతకు చదివాను. ఆ నాటకం చాలా బాగుందండి. అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? హీరో, హీరో క్యారెక్టర్. అంటే ఆ తాగుబోతు క్యారెక్టరా? నేనైతే ఆ క్యారెక్టర్ చింపేస్తానని అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. ఏమండి, ఆ క్యారెక్టర్ మీరు ఎలా నటిస్తారో చూడాలనుంది. ఒకసారి చేసి చూపించరా? పక్కన ఆర్టిస్ట్ లేకపోతే మూడ్ రాదు. ఆ పోర్షన్ నేను చదువుతానండి. నువ్వా? ఈ వంకతోనైనా బాగా తిట్టొచ్చు, వీలైతే కొట్టచ్చు కూడా. పుట్టింటికి వెళ్తావు? ఏమండి, త్వరగా మొదలు పెట్టండి, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళెవరే? అదే పక్కింటి పిన్ని గారు, ఎదురింటి వదిన గారు టీవీ చూడడానికి వస్తామన్నారు. ఓకే, ముందు నీడలాగే పుస్తకం తీసి చదివే. అక్కర్లేదు, మొత్తం బట్టి పట్టేశాను. ఆహా, ఆ. అయితే కానీ. జగమే మాయా. ఏమండి, పిల్లలకు తాగటానికి గంజి లేదు, మీరు ఇలా తాగి తాగి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారే. నా జీవితం. ఏయ్! ఇవాళ వంట ఏం చేసావే? సమాధానం నా మాట చెప్పే. వినండి. వచ్చేయ్. ఏయ్! ఇవాళ కూర ఏం చేసావే? పొయ్యిలో పిల్లి పడుకుందండి. పచ్చరికి ఏంటే కూర్చావు? ఏమండి? కొట్టకండి. ఆడదాన్ని అమలని మీ భార్యలను కూడా చూడకుండా కొడుతున్నారు. ఏమండి, నన్ను చంపండి, కొట్టండి, నరకండి, అంతేకాని ఈ పాడు తగడు మాత్రం ఆపండి. ఏయ్! ముందు మొగుడిని ఎదిరించిన ఆపే, నన్ను మందు ఆపమంటావా? ఇప్పుడు తాగు ఆపమంటావు, ఆ తర్వాత పేకాట ఆపమంటావు, ఆ తర్వాత కేసులు ఆపమంటావు, ఆ తర్వాత ఊపిరి పీల్చడం ఆపమంటావు. అందరినీ కొడతాను నేను. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. చేయలేదు, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమండి? కొడు. అబ్బా, ఏయ్! ఇక సాగు ఆపండి. వాళ్ళు చూసేశారు. తీసేశారా?
ఎవరు? మన శ్రేయోభిలాషులు. శ్రేయోభిలాషులు ఎవరే? అదేనండి, టీవీ చూడడానికి వస్తారని చెప్పానే వాళ్ళు. మన డ్రామా మొత్తం చూసేశారు. అబ్బా ఎంత బాగా చేశారండి, చంపేశారు. ఇప్పుడేం చూసావే, రేపు స్టేజీ మీద చూడు, చింపేస్తా. నా పేరుకి ఎదురుగా లక్ష్మిని ఎవరో సంతకం చేశారు. కొత్తగా ఎవరినైనా అపాయింట్ చేశారా? అవును ఆయ్, నీ జీతం తీసుకోవడానికి నీ భార్యని అపాయింట్ చేశాను. ఆవిడ జీతం తీసుకుంది, వెళ్ళిపోయింది. నా భార్య ఎవరిని అడిగించారు? ఎవరిని అడిగి ఇవ్వాలి? ఎవరిని అడిగి ఇవ్వాలి? నేనే ఇచ్చాను. మిస్టర్ శివరాం, నువ్వు పాలు దాకా పిల్లి వరకున్నాను కానీ బ్రాంతి దాకా పిల్లి వరకోలేదు. సార్ ఎవరో చెప్పిన చాడీలు నమ్మేస్తున్నారు సార్. నేను అలాంటి వాడిని కాను సార్. షట్ అప్! నువ్వు తాగి అల్లరి చేయడం నేను మీ ఇంటికి వచ్చి కళ్ళారా చూసానయ్యా. నేనా? ఓ, అది డ్రామా రిహర్సల్ సార్. Shut up! ఇలాంటి కొత్త డ్రామాలు ఆడామంటే రిజిస్టర్ నుంచి నీ పేరు తీసేస్తాను. మైండ్ ఇట్. లోపలికి డ్రామా బయటికి వెళ్తున్నావా? రా. ఇదేటమ్మా 30 లీటర్లు పాలు పోతే 15 లీటర్లుగా ఇచ్చారు. 15 లీటర్లు నీళ్లు కలిపావు కదా, అందుకే కట్. నీళ్లు కలిపారంట. రా. కలిపాం కదా. ఏటమ్మా ఇది 70 రూపాయలు తక్కువ ఇచ్చారు. అయ్యగారి ప్యాంట్ ఇస్త్రీ చేస్తూ కాల్చావుగా, అందుకు. పొరపాటును కట్టయితే ఇదేంటమ్మా ఇంత తక్కువ ఇచ్చారు? 10 రోజులు నాగా పెట్టావుగా, అందుకు. నాకు తెలియకుండా ఆఫీసులో జీతం తీసుకోవడమే కాకుండా ఇంట్లో పెత్తనం చలాంచడం కూడా నేర్చుకున్నాం అనమాట. పెత్తనం చెలాయించడానికి జీతం తెచ్చుకున్నది. నోర్మోయ్, ఊరుకున్న కొద్దీ మరీ రెచ్చిపోతున్నావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకెవరో బీపీ ఎక్కువైందా? మిరపకాయ తిన్న కాకి అరుస్తున్నారు. నన్ను కాకి అంటావా? నిన్నేం చేస్తానో చూడు. అమ్మో, నిన్ను హిస్టీరియా, హిస్టీరియా. హిస్టీరియా? ఎవరికి? నీకే. నాకా? నీకే. నాకా? నీకే. నాకా? నాకా? ఏయ్, నిన్ను అమ్మగారు. ఏమిట్రా వెనక నుంచి? అమ్మా, మీరు కూడా మాట్లాడుతున్నారన్నమాట. వెధవా, దొడ్డిగారి నుంచి ఏమిటి అని అడిగాను. ఓహో, అయ్యగారు చూడకూడదు కదా అని గోడ దూకొచ్చాను. వెరీ గుడ్. ఈ లెటర్ తీసుకెళ్ళి శివరాం భార్య లక్ష్మికి ఇవ్వు. చాలా రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు. శివరాం గారికి కూడా తెలియకూడదమ్మా. తెలియకూడదే అతనికి. వెళ్ళ. అమ్మగారు, నువ్వేంటయ్యా హల్వాలో గరిటెరికిపోయి నేను ఏడుస్తుంటే ఎప్పుడు అమ్మగారేనా? అయ్యగారు కనిపిస్తారా? ఇదిగో ఇది కాస్త బిగి పెట్టు. సార్ బూతులొద్దు సార్. పరమ చండాలంగా ఉన్న ఈ హల్వా మొత్తం తినమన్నా తింటాను కానీ బూతులు వాడకండి సార్. వెధవ గోలాపి వచ్చిన పని ఏమిటో చెప్పాడు. ఏం లేదు సార్, 25 రూపాయలు అర్జెంటుగా అవసరమైంది, అమ్మగారిని అడుగుదాం కదా అని వచ్చాను సార్. అయితే ఓ పని చెయ్యి, ఏకంగా 50 అడుగు. 25 నువ్వు తీసుకో, 25 నాకివ్వు. నాకివ్వు సార్. ఆ చివరి మాట పచ్చి బూతు సార్. బూతులు వాడకండి సార్. చీని, నాకివ్వమంటే నాకమని కాదు, నాకు ఇవ్వమని. ఓహో, ఎదవగాడు. అమ్మగారు, 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 ఇదిగో పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది, కాసేపు ఆగిరా, పని చూసు. అలాగే. ఈ బూతులేంటో నా పిండాకుడు కర్మ. చిచి, దరిద్రపు ఉద్యోగం. చిచి. అవును, దత్తాలకు వస్తానని ప్రోగ్రాం చెప్పానే. అమ్మో, టైం కూడా అయిపోయిందే. ఇప్పుడు ఎలాగా? వంటలు వార్పులు. ఆహా, ఇది అమ్మగారికి సంబంధించిన పుస్తకం. ఇది ఇందులో పెట్టేశాననుకో, ఆవిడే చూసుకుంటుంది. మనకే. అరే లక్ష్మి, నువ్వు ఇటొచ్చావా? ఏమిటలా ఉన్నావు? ఎలుక బోన్లో పడలేదా? ఆ విషయం మీకెలా తెలుసు? నీ వాలకం చూస్తేనే అర్థమవుతోంది. ఇలా జరుగుతుందని ఊహించే ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి వివరంగా రాసి నీకివ్వమని ఆరోగ్యం చేత పంపించాను. అతను అలా వెళ్ళాడు, నువ్వు ఇటొచ్చావు. ఏమిటా ప్లాన్? మాస్టర్ ప్లాన్. ఎంత మొంటి మొగుడికైనా దిమ్మ తిరిగే ప్లాన్. నువ్వు ఇవాళ రాత్రి ఇంట్లోంచి పారిపోయి కళ్యాణి డ్యామ్ దగ్గర ఉన్న మా గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. అక్కడ 4 రోజులు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మో, 4 రోజులే కనిపించకపోతే మా వారు కంగారు పడతారేమోనండి. కంగారు పడాలని ఈ ప్లాన్. 4 రోజులు నీ కోసం నూతులు గోతులు వెతుకుతాడు. నువ్వేమైపోయావో అర్థం కాక జుట్టు పీక్కుంటాడు. పొగరంతా అణిగిపోయి బెంబెలెత్తిపోతాడు. అయ్యో పాపం. 4 రోజులు తిరిగి వచ్చేస్తావు. నీతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళాను. కానీ నేను పోయాక మీరు పడే బాధ తలుచుకుని మనసొప్పుగా తిరిగి వచ్చేసాను అంటావు. అంతే, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి నీకు పూర్తిగా లొంగిపోతాడు. ఇక జీవితాంతుడు చెప్పినట్టు వింటాడు. ఏమిటో నాకు భయంగా ఉందండి.
నేనుండగా నీకేంటి భయం? ఇదిగో గెస్ట్ హౌస్ అడ్రస్, నీ ఖర్చుకు డబ్బు. నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి వాచ్మెన్కి చెప్పేస్తాను. నీకు కావాల్సినవన్నీ అతను చూసుకుంటాడు. వెళ్తున్నావు కదా? నాకు భయంగా ఉందండి. ఏం భయం లేదు, నేనున్నాను కదా, ధైర్యంగా వెళ్ళరా. ఏం పులి బాబు వంట చేస్తున్నావా? చేయి చేయి చేయి. పిల్లి లాంటి నేను పులి అయితే పులి లాంటి నీకు పిల్లి గతి పట్టిందన్నమాట. సిగ్గు లేదటయ్యా. సార్ సార్ ఇది చాలా అన్యాయం సార్. అసలు మీరు పులిగా మారడం అంతా నా చదవే కదా. ఓ పార్టీ ఎవరాదు? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. మా ఆవిడ అదేదో మామిడికాయ కొరకని. దాని ఏముంది సార్, కొరికిద్దాం. ఉరికిద్దామా? శివరాం, నాకు టెన్షన్ తెప్పించకు. పొరపాటుగా అర్థం చేసుకున్నారు సార్. నేను కోసిస్తాను, మీరు కొరికించండి అంటున్నాను. లాభం లేదో. మా ఆవిడ అన్ని విషయాల్లోనూ దారికొచ్చింది, ఆ ఒక్క విషయంలో తప్ప. ఏ విషయంలో? అదే ఓహో ఆ విషయంలోనా? ఆ. ఏ విషయంలో? ఓహో ఇప్పుడు అర్థమైంది. అసలే చలికాలం, ఒంటరిగా పడుకోలేక చస్తున్నాను. ఆ విషయంలో కూడా దారికొచ్చే ప్లాన్ ఏదైనా చెప్పావనుకో, నీకు ప్రమోషన్ గ్యారంటీ. సార్ నా జాతీయ సమైక్యత వంటకం మాడిపోతున్నట్టుంది, చూసేస్తాను. అంతవరకు ఈ పుస్తకం చదువుతుండండి. మాట్లాడుతుంటే పుస్తకం ఇచ్చి వెళ్ళిపోతాడేమిటి? సరే, ఏం చేస్తాం, అవసరం నాది. కానీ ఓహో, వాడి భార్య ఎక్కడ వింటుందో అని వ్యాన్ లెటర్లో రాసి దీంట్లో పెట్టాడు. అందుకే పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళాడు. మంచి బుర్ర ఉంది వెధవకి. నువ్వు వెంటనే బయలుదేరి కళ్యాణ్ డ్యామ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో 4 రోజులు ఉండాలి. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతాను, కంగారు పడకు. అన్నిటికీ నేనున్నాను, అక్కడ జాలీగా ఉండు. ఒంటరిగా జాలీగా ఉండటం ఎలా? ఓహో, దానికి కూడా ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు. ఇల్లు వదిలి కనపడకుండా వెళ్ళిపోతే కంగారు పట్టం ఖాయం. భేష్, అప్పుడు నీ విలువ ఏమిటో తెలుస్తుంది. ఓహో, నువ్వు పెట్టే బాధలకి తట్టుకోలేక పారిపోయానని 4 రోజుల తర్వాత చెప్తే నమ్మి తీరాల్సిందే. అబ్బో, ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దని కాళ్ళా వెళ్ళా పట్టం ఖాయం. శబాష్, మాస్టర్ ప్లాన్ వెంటనే అమలుపరచాలి. మిస్టర్ శివరాం, టాటా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా ఏం చేస్తున్నావయ్యా? మేమిద్దరం కళ్యాణ్ డ్యామ్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. మా గురించి ఎవరు ఎతకొద్దని అధికారి లెటర్ ప్యాడ్ మీద ఉత్తరం రాస్తున్నాను. కిందేమీ ఎట్లేదా? అయ్యో, బూతు బూతు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావా? నేను చచ్చిన పెళ్లి చేసుకోను. అయ్యో, నేనేమన్నానయ్యా? కింద సంతకం ఎట్లేదా అన్నాను. ఓహో, హా. నేనెట్నో ఎడితే తెలుసుకుంటారు కదా, రేపు పొద్దున వచ్చేస్తారు కదా పిచ్చి మొహ. పద. తెలిసిందా? 1:11 అయింది, ఇంతవరకు ఎండి గారు ఆఫీస్కి తగలలేదు. ఏమ్మా, ఫోన్ చేసి కనుక్కున్నావా ఇంటికి? కనుక్కున్నాను సార్, బుల్డాగ్ గారు ఇంట్లో కూడా లేరట. ఇంట్లోనూ లేక ఆఫీస్కి రాక ఎక్కడ తగలడ్డట్టు? కనిపించడం లేదయ్యా. నాకు తెలుసు, ఆయన ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. పిలవండి, ఆయన పిలవండి. పొద్దుటి నుంచి ఎండి గారు ఆఫీస్కి రాలేదమ్మా. రాలేదా? నాకు తెలుసు, నా పైన కోపం వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. ఏమండి, మీరు లేకపోతే నేను ఏమైపోతానండి? నేనున్నాను కదమ్మా. Shut up. అది కాదమ్మా, నా ఉద్దేశం ఎండి గారిని వెతికి తీసుకురావడానికి. కనిపించడం లేదు సార్. కనిపించడం లేదని నీకెలా తెలుసా? నాకు కాకపోతే ఎవరికి తెలుస్తుంది? పెళ్ళం కనిపించడం లేదు సార్. ఏమిటి, నా పెళ్ళం కనిపించడం లేదా? మీరాటి, నువ్వు పాలవాడుతూ నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే అనుమానించాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. అయిపోయింది, నా పెళ్ళం లేచిపోయింది. నా పెళ్ళాం కనపడక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? సార్, ఎండి గారు కనిపించడం లేదు, శివరాం భార్య కనిపించడం లేదు. ఈ రెండు కలిపి చూస్తే అవును సార్, శివరాం వెడ్డింగ్ టైకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఎండి గారు శివరాం భార్యని తెగ పొడుగుతున్నారు సార్. పొగడం కాదురా, పొగడడం. అదే పొడగడం, నా తద్దిరం. పొడగడం కాదు, పొగడడం. చెప్పు. పొడగడం. అవును, పొగడం. పెళ్ళాం కనపడక టెన్షన్ లో నేను ఏడుస్తుంటే ట్యూషన్ చెప్తారా? ట్యూషన్. సార్ సార్, మన అనుమానం నిజమైంది. ఇదిగోండి లెటర్, ఏమిటో చదువు. మేమిద్దరం కళ్యాణి డ్యామ్ దగ్గర గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. మీరెవరో మా గురించి వెతకద్దు, వెతికినా దొరకం. వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్పగలం. సందేహం లేదు, వాళ్ళిద్దరూ కలిసి లేచిపోయారు. లక్ష్మి, అమాయకురాలను నటించి
నా సంసారానికి ఎసరు పెడతావా? డ్యామ్ దగ్గరికి వచ్చి నీ అంతు చూస్తాను. బుల్డాగ్, పెళ్ళా నెత్తిన చెయ్యి పెట్టడానికి ప్లాన్లు అడిగి నీ చెయ్యి నా నెత్తిన పెడతావురా? నిన్ను నిన్ను నా ఎలా డ్యామ్కే బలిస్తాను. కష్టాలు. ఇది గెస్ట్ హౌస్ లో మన అయ్య గారు రూమ్. వాచ్మెన్ గారికి 100 రూపాయలు కొడితే ఇది మనకు బుక్ చేశాడు. ఏంటిది సిగ్గుపడతావేంటి? ఈ పిచ్చి మొహమా, ఈ రోజు కోసం మనం వెయిట్ చేసేది. దా, come on, come on, come on, come on. పురుషోత్తం గారి గెస్ట్ హౌస్ ఇదేనా బాబు? అవును బాబు. తామరేవారు బాబు? పేరు లక్ష్మి, ఊరు తిరుపతి. చిన్న షటప్ చేశాము, బంగ్లా తెరిచి ఉంచమని ఫోన్ వచ్చింది. నువ్వేనేట ఆ పిల్లవి? పిల్ల గిల్ల అంటే పళ్ళు రాసు. అయ్య బాబోయ్, ముందు రూమ్ చూపించు. మంచి పాదం మీద ఉన్నట్టున్నావు. ఆ పెట్టి దా దా దా. చిన్న చిన్న చింజర వేరు చిన్న రమ్మ రమ్ము రంజుగా ఉండు. దా. అయ్య బాబోయ్, ఎవరో వస్తున్నట్టున్నారు. అదే అయ్యగారి స్పెషల్ రూమ్ రిపేర్ లో ఉంది. నువ్వు ఇందులోకి పద పద. అయ్య బాబోయ్, అబ్బా, ఏందయ్యా? మొహం కడుకోవాలి, బాత్రూమ్ ఉందా? ఉంది, దానికి తలుపు ఉంది, గోల్డెన్ లేదు. నువ్వు పాట పాడుతూ ముఖం కడుక్కో. ఇందా వెళ్ళి పద. అరే శివరాం గారి భార్య ఈవిడిక్కడికి ఎందుకు వచ్చిందబ్బా? ఎవడు నువ్వు? అచ్చు మా అయ్యగారు లాగా ఉన్నావు. ఒళ్ళు ఎలా ఉంది? నేను అయ్యగారు లాగా కనపడుతున్నాను. అయ్యబాయ్, నిజంగా అయ్యగారే. పొద్దున మందు కొట్టేవా? లేదు బాబు, మీ మీద నమస్కారం. మరేమిటి వాసన? నిన్నది బాబు. తాగలేదని అబద్ధం ఆడతావా? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. బాబు అంత పని చేయకండి బాబు, మీకు కాళ్ళు అట్టుకుంటాను. నమస్కారం. సరే, లోపలికి తగలడు. పగబట్టి పాప బళ్ళు నేర్చుకుంటా అమ్మా అంటా నమ్మ. ఈ రూమ్ లో కలకండి బాబు. ఏమైందిరా ఈ రూమ్ కి? మోహిని పిచ్చేసాను బాబు. ఓరి వెధవా, నీ బొంద. దేవికారాణితోనే కాపురం చేసిన వాడిని ఈ భూతాలు పిశాచాలు అన్నేం చేస్తారా? మీకు ఆ రూమ్ సెటప్ చేశాను బాబు, మీరు అలానే చెప్తాను. తాగుబోతు వెధవా, చంపేస్తున్నావు నన్ను. శివరాం భార్య ఎందుకు వెళ్తున్నాయంటే బాసు? ఆయన పెద్దల విషయాలు మనకెందుకులే. పొద్దంటే వినడే పోకిరి మొదల్లో ఒకటి అర్జెంటుగా ప్రియతమా నన్ను పలకరిల్చు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, బ్రతుకులోని ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్రవంక కోణంలోన సంధి పొద్దు సిక్కట్లో. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నా గెస్ట్ హౌస్ వచ్చి నన్ను ఎందుకు వచ్చాను అడుగుతా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పంపించారు. పంపించారా? ఎవరు? శివరామా? ఎందుకు? అదంతా పెద్ద సెటప్ సార్. ఏమిటి సెటప్పా? ఒరే శివరాం, పెళ్ళాన్ని బాస్ దగ్గర పంపించేయడంతో నీచానికి వ్యవహారం అన్నమాట. అమ్మో, దేవి కారు హారంలో వినిపిస్తుంది ఏమిటి?
అబ్బో అయ్యో నా కమ్మకోలేకపోయి గుర్రలా గెంతుతున్నారు నీ బొంద బాలు కారు దిగి వచ్చేస్తుంది మన ఇద్దరిని ఇక్కడ చూసిందంటే కైమా కైమా చేసేస్తుంది నేనేమో నక్కుతాను నేను ఎక్కడ నక్కానో మా వాడి దగ్గర నొక్కకు నేను వెళ్ళిపోతాను వెళ్ళండి మీరా మీరెందుకు వచ్చారు ఏమే నా సవితి నేను నేర్పిన టెక్నిక్లన్నీ ఉపయోగించి నా ముగ్గురితో పిక్నిక్ వస్తావా ఏమిటి మీరు మాట్లాడేది నంగు నాకు సొంగపురంలో ఉండి నా ముగ్గురిని బల్ల వేసుకుంటావా నేను ఇక్కడ బల్ల వేసుకున్నాను ఆ రూమ్ లోకి వస్తాను వెళ్ళి చూడండి ఆ రూమ్ లోకి వస్తావా మీ సంగతి చెప్తాను ఉండండి చేయండి శుభం అంటూ శోభనం చేసుకుందాం ఇక్కడికి వస్తే వీళ్ళేంటి టకటక టకటకమని అవే అయ్యో తుడు మరెక్కడ మాట్లాడు మా ఆవిడెక్కడ నక్క ఉందని కట్టుకున్నాను మా ఆయన ఎక్కడ చెప్పావు జేబులో పెట్టుకున్నాను పోమ్మా పోయి ఎత్తుక్కో ఆటలుగా ఉందా నీతో ఆడుకోవడానికి ఇదే సమయం మా ఆయన కనిపించింది నీ పని చెప్తాను ఏమిటి నువ్వు చెప్పేది పని చూసుకో నోర్మై నువ్వు నోరుపోయి నువ్వు నోర్మై పోమ్మా పోవయ్యా మీరా బుల్డాగ్ ఇంత ద్రోహం చేస్తావా నువ్వు మనిషివేనా అయ్యో అలాంటిదేం జరగలేదండి నోర్మోయ్ కట్టుకున్న మొగుడి కళ్ళు కప్పి ఏం జరగలేదంటావా ఒరే శివరాం ఆ పిల్లల గురించి తప్పుడు కూతురు కూర్చోమంటే తంతాను ఆ పెళ్ళాం గురించి నాకే సర్టిఫికేట్ ఇస్తావా నిన్ను చెప్పు అసలు ఈ ఐడియా చెందినా కదా నేను అవును నా పెళ్ళాన్ని జారీగా గెస్ట్ హౌస్ కి లేపుకొచ్చామని నేను నీకు ఐడియా ఇచ్చానా నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్న లక్షణం ఇదేనా? అమ్మా దేవి ఇంతకాలం నీ మొగుడిని నీ కాలి కిందేసి తొక్కి పెట్టావు ఇప్పుడు ఆయన అమాంతం రెచ్చిపోయి ఊరి మీద పడ్డాడు ఎవరు దొరుకుతారా అని చూసి ఆఖరికి నా నెత్తిని చేపెట్టాడు ఈ పెద్ద మనిషి ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావు సాక్షి ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు నా చెల్లెలు లాంటిది చెల్లమ్మ అన్నయ్య! చెల్లమ్మ అన్నయ్య! చెల్లమ్మ ఏమే పతివ్రత శిరోమణి నేను నీకేం తక్కువ చేశానని వీటితో లేచిపోయి వచ్చావు రేయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడకు ఇప్పుడు నువ్వు దేవి గారని కూడా కలిసే వచ్చాను నేను మిమ్మల్ని అనుమానిస్తున్నా శివ పిలిచారా అయ్యో పేర్లు పెట్టి పిలుచుకునేదాకా వచ్చిందే వీళ్ళ వ్యవహారం సార్ ఎందుకంత నీచంగా దరిద్రంగా మాట్లాడతారు ఆవిడ ఎవరనుకున్నారు నాకు అక్క లాంటిది అక్క తమ్ముడు అక్క తమ్ముడు అక్క దీని పొగ నేనే అంచకుండా నీ బోర్డు లెటర్స్ ఎలా ఇక్కడ దాకా వచ్చానే అదే నా బుద్ధి తక్కువ అరే ఇది నేను లక్ష్మికి రాసిన లెటర్ మీ చేతికి ఎలా వచ్చింది నా భర్త నా కొంగుకు ముడేసుకునేలా చేస్తారని చెప్పారే మీ సలహా వల్ల ఎన్ని అపార్థాలు వచ్చాయో చూసారా ఓహో ఇదంతా తమరి పనా అందుకేనా ఇది ఈ మధ్య నా మీద పెత్తనం చెలాయిస్తోంది ఏమ్మా దేవి మీ ఆయన్ని కాస్త ధైర్యం గల మొగోడుగా మారుద్దామని ప్రయత్నిస్తే అణిగిమడిగి ఉండే నా పెళ్ళాన్ని నీలాంటి భద్రకాలిగా మారుస్తావా అసలు మా కుటుంబ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు అందుకే మీ సంసారంలో నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఇందులో వాడి తప్పే ఉంది నేనే వాడి సలహా అడిగాను నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చుంటే వాడి సలహా ఎందుకు అడుగుతాను అలాగే ఆ పిల్లకి ఇవ్వాల్సిన స్థానం వీడు ఇచ్చుంటే ఆ పిల్ల నీ బోర్డు సలహాలు ఎందుకు వింటుంది లేదండి అది నా తప్పే ఆవిడ చెప్తే మాత్రం నా బుద్ధి ఏమైంది మా వారు తిట్టినా కొట్టినా ఆ తర్వాత ఆయన నన్ను లాలించి బుద్ధిగించడంలో నేను పొందిన తృప్తి సంతోషం ఆయన మీద పెత్తనం చెలాయించడంలో నాకు లభించలేదు దయచేసి నన్ను పాతలక్ష్మిగానే బ్రతికినవ్వండి పాపం ఆయన లేదు లక్ష్మి నాలో సగభాగమైన నిన్ను కనీసం సాటి మనిషిగానైనా చూడకుండా మొగుడు నన్ను అహంకారంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తే వచ్చే అనర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను ఐఎమ్ సారీ ఏమండి మిమ్మల్ని అదుపాద్యంలో పెట్టుకోకపోతే చేజారిపోతారేమోనన్న భయంతో ఇలా మూర్ఖంగా ప్రవర్తించానే తప్ప మీరంటే గౌరవం లేక కాదు. దేవికారాణి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? దేవి అని పిలవండి చాలు. దేవి
సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును, ఆఫీస్ లో ఈ లెటర్ చూసి కదా మేము ఇక్కడ వరకు వచ్చాం. ఇంతకీ ఈ లెటర్ రాసింది ఎవరు? అది రాసింది నేనే సార్, క్షమించండి సార్. నీ పాటి నువ్వు రాసేసావా? దానివల్ల ఎన్ని అబద్ధాలు వచ్చాయి తెలుసా? ఇట్లా నువ్వు తప్పైపోయింది, మమ్మల్ని ఆశీర్వదించండి సార్. సరే సరే సరే, 10 కాలాల పాటు చల్లగా హాయిగా ఉండండి, పోండి. సార్ నాదో చిన్న డౌట్, ఇంతకీ నేను ఇంట్లో పులిలా ఉండాలా పిల్లిలా ఉండాలా సార్? నే చేసినట్టు చేసేయి. పెద్ద పెళ్ళం దగ్గర పుల్ల ఉండు, చిన్న పెళ్ళం దగ్గర పిల్లి అయిపో. దిక్కుమాల సహా నోను. వీడి మాట వింటే మరో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అసలు మొగుడు పెళ్ళాలుండాల్సింది పులుల్లాగా పిల్లుల్లాగా కాదర్రా, చిలకా గోరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో సంసారం చేస్తూ అన్యోన్యంగా అనురాగంతో 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి.